సో నేను తెలంగాణ మూమెంట్లో సెక్షన్ ఏ ఫస్ట్ యూనిట్ కల్చర్ ఆఫ్ తెలంగాణ చూసాం మనం. ఈ కల్చర్ ఆఫ్ తెలంగాణలో మెయిన్లీ మనం కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే క్యాస్ట్, ట్రైబ్, రిలీజియన్, ఆర్ట్, క్రాఫ్ట్స్ ఇక్కడ వరకు అయిపోయింది. సో నిన్న చెప్పుకున్నట్టు ఎప్పుడైతే మన కల్చర్ని అర్థం చేసుకుంటామో ఆటోమేటికల్లీ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద కమ్యూనిటీ విల్ ఇంక్రీజ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కల్చర్ ప్రాపర్లీ. ఆ కాంటెక్స్ట్లో మనం చదువుకుందే ఈ క్యాస్ట్, ట్రైబ్, రిలీజియన్, ఆర్ట్, క్రాఫ్ట్స్. ఈరోజు లాంగ్వేజెస్, డైలెక్ట్. ఎందుకనంటే ఈ లాంగ్వేజ్ డైలెక్ట్ అనేది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ అయింది తెలంగాణ మూమెంట్లో. ఎలా సార్ అని అంటే కామన్ ఎగ్జాంపుల్స్. ఒక సినిమాలో రౌడీ అయితే వాడు తెలంగాణ భాష మాట్లాడితేనే రౌడీ. ఏ హీరో కూడా తెలంగాణ భాష మాట్లాడేవాడు కాదు 2014 కన్నా ముందు. అంటే ఆ తెలంగాణ యాసకి ఒక రకమైనటువంటి నెగిటివిటీ చుట్టుకొని ఉండేదన్నమాట. ఏ ఫార్మ్ ఆఫ్ నెగిటివిటీ వాజ్ బీన్ రొటేటింగ్ అరౌండ్ ద డైలెక్ట్ ఆఫ్ తెలంగాణ. ఆ తెలంగాణ యాసకి ఒక నెగిటివిటీ ఉంది కాబట్టి ఆ నెగిటివిటీ పాజిటివా లేకపోతే నిజంగానే నెగిటివా? అసలుకి డైలెక్ట్ ఎందుకు వచ్చింది అంటే ఏ లాంగ్వేజెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో తెలంగాణ మూమెంట్ అంటే ఇవన్నీ, ఈ కాంటెక్స్ట్లన్నీ మనకి తెలంగాణ మూమెంట్లో సిలబస్లో ఉన్నా కూడా తెలంగాణ కల్చర్ కింద ఇవన్నీ చదవాల్సిందే మనం. సో ఈ కాంటెక్స్ట్లో నిన్న మనము హైదరాబాద్ స్టేటు, వాటి యొక్క క్యాస్ట్, ట్రైబ్స్ ఏమేమి ఉన్నాయి తెలంగాణలో, రిలీజియన్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్ట్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ పలు రకాలే ప్రాపర్గా మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న. ఫోక్ డాన్సెస్ ఏంటి, ఏమేమి ఫోక్ డాన్సెస్ ఉన్నాయి, తర్వాత ఆర్ట్ ఫామ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటి, చేతి వృత్తులు హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటి, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ హ్యాండీక్రాఫ్ట్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం నిన్న. ఈరోజు డైలెక్ట్, ఆ లాంగ్వేజ్. సో ముఖ్యంగా మనం లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ గురించి కాదు మనం మాట్లాడేది. తెలంగాణ వచ్చేసరికి మనం మాట్లాడేది ఏంటంటే డైలెక్ట్, తెలుగు లాంగ్వేజ్లో ఉన్నటువంటి తెలంగాణ యాస. ఆ యాసనే డైలెక్ట్ అంటారన్నమాట. ఈ డైలెక్ట్ ఎలా పుట్టింది, ఈ డైలెక్ట్ గల కారణాలు ఏంటి, ఏ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ తెలంగాణ లాంగ్వేజ్లో ఈ మార్పులు వచ్చాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో యాజ్ యు నో, తెలంగాణ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మేజర్లీ బై మరాఠీ, కన్నడ అండ్ ఉర్దూ. ఈ 3 లాంగ్వేజెస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఒకటి మరాఠీ, ఇంకోటి కన్నడ, ఇంకోటి ఉర్దూ. ఈ 3 లాంగ్వేజెస్ చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కాబట్టి ఆ మాటలో ఆ యాస అనేది వచ్చింది. ముఖ్యంగా మీకు తెలుసు తెలంగాణ ప్రాంతం మొదట, తెలంగాణ ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ ప్రాంతము, కొన్ని ప్రాంతాలు కర్ణాటకలో శాతవాహన డైనాసిటీ యూస్ టు రూల్. సో the language of the శాతవాహన ఈజ్ ప్రాకృత్ లాంగ్వేజ్. ఈ శాతవాహనులు ఏ లాంగ్వేజ్ వాడారు అని అంటే ప్రాకృతి అనే లాంగ్వేజ్ వాడారు. సో మొదట తెలంగాణ ప్రాంతంలో కన్నడ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు, మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఏ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది మొదటిగా అంటే ప్రాకృతి లాంగ్వేజ్. ద ప్రాకృత్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఎలైట్. సాంస్కృత్ లాగా సాంస్కృత్, ప్రాకృత్, ఈ లాంగ్వేజెస్ ఏంటంటే ఎలైట్ యొక్క లాంగ్వేజెస్, ఎలైట్ పీపుల్ యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్. సో మొట్టమొదటిసారిగా తెలంగాణలోని తెలంగాణ భాష మీద ఏ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అది ప్రాకృతి లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. శాతవాహనాస్ రూల్డ్ తెలంగాణ, దే మేడ్ మెనీ ఎపిగ్రఫీస్, రైటప్స్. ప్రాకృత్ లాంగ్వేజ్ విచ్ వాజ్ దేర్ ఒఫిషియల్ లాంగ్వేజ్. సో ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాకృత్ ఈజ్ సీన్ ఆన్ ద తెలుగు ఆఫ్ తెలంగాణ. సో మొట్టమొదటి లాంగ్వేజ్ దేని ఇన్ఫ్లుయెన్స్ అయితే తెలుగు మీద ఉంది అని అంటే ప్రాకృతి లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ప్రాకృతి లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని అంటాం మనం, కానీ మనమనే అసలు అగ్ని అది ప్రాకృతి లాంగ్వేజ్లో అగ్ని, కానీ తెలంగాణ లాంగ్వేజ్లో అగ్గి. భూమి, పుడమి, రాక్షసి, రాకాసి అంటే ఇవి తెలంగాణ వర్డ్స్. ఇన్ఫ్లుయెన్స్డ్ బై హూమ్? ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రాకృత్ వర్డ్స్.
మొట్టమొదటి లాంగ్వేజ్ తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ ఏ భాష వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది అని అంటే ప్రాకృత లాంగ్వేజ్ వల్ల. ఎందుకు దీని మీద ఎంఫసైజ్ చేస్తున్నానంటే గ్రూప్ 2లో అడిగారు ఈ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో. మనకి ప్రిలిమ్స్ జరగలేదు కాబట్టి ఆ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ని ఆధారం చేసుకొని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? ఇలా ఫర్ ఎగ్జాంపుల్ పొక్కిలి స్మెల్ ఫ్రాగ్రెన్స్, మత్తడి ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద ట్యాంక్. ఇది ప్రాకృత లాంగ్వేజ్ వల్ల మనము వాడేటటువంటి తెలుగు భాష. ఈ మత్తడి అనేది తెలంగాణ తెలుగు భాష కానే కాదు. ఇది మత్తడి అనేది ప్రాకృతి లాంగ్వేజ్లో నుండి మన తెలంగాణ తెలుగులోకి వచ్చినటువంటి వర్డ్స్. అలుగడం అలుగు, చల్ల బటర్ మిల్క్, పోరి, కమ్మ పేజ్, కమ్మ పేజ్, ఇమానం నేను ఇమానం చేస్తానే తప్పు చేయలేదు నేను, ఇమానం, తమ్ముడు, చిలుక, డోర్ బోల్ట్, మొల అని కూడా అంటాం మనం. ఇవన్నీ సో దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని గ్రూప్ 2లో అడిగాడు. గ్రూప్ 2లో ఈ యొక్క పదం యొక్క మీనింగ్ ఏంటి, తెలంగాణ యాసలో ఉన్నటువంటి దీని అర్థం ఏంటి. మత్తడి అంటే చాలామందికి తెలియదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి. మత్తడి అంటే ఏంటో ఎవరికి తెలియదు. మత్తడి మీన్స్ వాట్? ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద ట్యాంక్స్ ఈస్ కాల్డ్ అస్ మత్తడి. అలా మొట్టమొదటిది ప్రాకృతి లాంగ్వేజ్ మీద మనము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. రెండోది మరాఠీ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్. మరాఠీ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఎందుకు? ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి హైదరాబాద్ స్టేట్లో? మహారాష్ట్ర ప్రాంతం నుండి 5 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. కన్నడ ప్రాంతం నుంచి ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి? 3 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 5 + 3 + 8 = 16 డిస్ట్రిక్ట్లు మనకు హైదరాబాద్ స్టేట్ నుండి ఉన్నాయి. సో మొట్టమొదటిగా మనం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతి లాంగ్వేజ్. రెండోది మరాఠీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఆదిలాబాద్ ప్రాంతం సైడ్ కానీ, ఆసిఫాబాద్ సైడ్ కానీ, మంచిర్యాల సైడ్ కానీ మనం వెళ్ళామంటే, మందమరి ఆ కోల్ బెల్ట్ ఏరియా సైడ్ వెళ్తే అక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, నిర్మల్, బోధన్. సో మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఆల్సో దేర్ ఆన్ తెలంగాణ తెలుగు లాంగ్వేజ్. Nizamabad and Adilabad are contiguous with Marathi speaking areas. Naturally the impact of language is seen in the northern parts. So ఈ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ తోని మనం వాడుతున్నటువంటి వర్డ్స్ ఏంటి తెలుగులో, తెలంగాణ తెలుగులో? దార, ఆసరా, పోరి, గలాట, ఇవి 2 లాంగ్వేజ్లలో ఉందన్నమాట. సో అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? ఆసరా పెన్షన్, ఒక ధైర్యం. గలాట అనేది ఫైటింగ్, గలాట. సో రెండోది ఏ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది తెలంగాణ తెలుగు మీద అంటే సెకండ్ ఈజ్ మరాఠీ. ఐఎమ్ కమింగ్ విత్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఉర్దూ లాంగ్వేజ్ మెయిన్లీ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి తప్పించి దాటిన తర్వాత ఎక్కువ ఉండదు. కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది మహబూబ్ నగర్ సైడు, ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సైడ్ ఏమో మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంచెం ప్రాకృత లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ఆఫ్ అరబిక్ అండ్ పర్షియా, సిపాయి, సోల్జర్, కండువా, గుమస్తా, చిల్లర, దుప్పటి, కిరాయి, రెంట్, ఇవన్నీ ఈ అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. త్రాసు బ్యాలెన్స్, కామన్ బ్యాలెన్స్, తరాసు. సో ఇలాంటి వర్డ్స్ మనము పర్షియన్ లాంగ్వేజ్ నుండి యాజ్ వెల్ అస్ అరబిక్ లాంగ్వేజ్ నుంచి. సార్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే నిజాం రాష్ట్రంలో ఏం జరిగిందని అంటే ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్లో ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలి అని అనుకున్నప్పుడు లోకల్స్ దిక్కు చూసినప్పుడు, ముల్కీల దిక్కు చూసినప్పుడు, ముల్కీలు అంటే లోకల్స్ దక్కనీ సైడ్ చూసినప్పుడు ఎవరు కూడా స్కిల్ ఫీల్డ్ కానీ, ఎవరికి కూడా అంత ఇన్ఫర్మేషన్ కానీ, ఎవరికి కూడా అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే అఫాకీస్, నిన్న అనుకున్నాం మనం. అఫాకీస్ అంటే అవుట్ సైడర్స్. అఫాకీస్ నుంచి తెచ్చుకున్నాం అన్నట్టు. ఎవరు అఫాకీస్ అంటే పర్షియన్స్, అఫ్ఘాన్స్, అరబ్స్. సో వాళ్ళని మనము తెలంగాణ రాష్ట్రంలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా పరిపాలన రన్ చేసాం మన రాష్ట్రంలో. సో ఆబ్వియస్లీ ఏమైందంటే వాళ్ళతో పాటు వాళ్ళ లాంగ్వేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు మెయిన్స్లో ఈ క్వశ్చన్ ఉందనుకోండి, లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ ప్రాంతంలోనే ప్రశ్న అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇది టఫ్ క్వశ్చన్ అవుతుంది కానీ అడిగిండు అనుకోండి, లాంగ్వేజ్
Telangana Telugu language has been influenced. Telangana Telugu language has been influenced by many languages. Is it true? If yes, what are the reasons behind it? ఇక్కడ మనము ఒక కాన్సెప్ట్ చెప్తాను, ట్రై చేయండి లింక్ చేయడం కోసము. ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే కల్చర్ డిఫ్యూజన్. కల్చర్ డిఫ్యూజన్ అని అంటే ఒకసారి ఒక మైగ్రేట్ అయ్యారనుకోండి పీపుల్, ఒక చోట నుంచి ఇంకో చోటకి పీపుల్ మైగ్రేట్ అయ్యారనుకోండి, వాళ్ళు మనుషులు మాత్రమే రారు, వాళ్ళతో పాటు కల్చర్ని కూడా తీసుకొస్తారు. వాళ్ళతో పాటు కల్చర్ తీసుకొచ్చినప్పుడు కల్చర్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ కల్చర్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయంటే ఆర్ట్, రిలీజియన్, లాంగ్వేజ్, బిలీఫ్ సిస్టమ్, డ్రెస్ ప్యాటర్న్, ఫుడ్ ప్యాటర్న్, ఇవన్నీ కలిపితేనే కల్చర్. సో ఎప్పుడైతే వెన్ దెర్ ఈస్ అ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ పర్షియా టు నిజాం in the form of joining the jobs in administration, with them they also carried what? Culture. And in that culture, what is the main important component? Language. So this language started influencing local language. This language which got migrated in the form of culture into the local people started influencing the local language. Ala ఆ కాన్సెప్ట్ని ఏమంటామంటే డిఫ్యూజన్. సో కల్చర్ డిఫ్యూజన్లో భాగమే లాంగ్వేజ్ డిఫ్యూజన్ కూడా అయింది. లాంగ్వేజ్ డిఫ్యూజన్ అయింది కాబట్టే లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ లోకల్ లాంగ్వేజ్ మీద చూస్తున్నాము. వై? బికాస్ ఇఫ్ యూ గో, ఎక్కడికైనా మనం వెళ్తే తెలంగాణ లాంగ్వేజ్ యొక్క డిస్కషన్ లేకుండా ఉంటుందా? మీరు ఆంధ్ర ప్రాంతం సైడ్ వెళ్ళండి, కోస్టల్ ఆంధ్ర సైడ్ వెళ్ళండి, వైజాగ్ సైడ్ వెళ్ళండి, తిరుపతి సైడ్ వెళ్ళండి, తెలంగాణ భాషలో మీరు మాట్లాడారంటే ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తాడు ఈయన తెలంగాణ నుంచి వచ్చాడని. అంటే ఆ లాంగ్వేజ్కు ఉన్న సిగ్నిఫికెన్స్ అది. సో ఈ లాంగ్వేజ్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే వెన్ ద పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ సెంటర్ టు అనదర్ సెంటర్, ద పీపుల్ విల్ ఆల్సో carry culture with them. When the people also carry culture with them, and the main component of culture is language. So this language is also migrated. So the people's language, the local people's language will be influenced by this foreign language. Another example, English. ఈ రోజు మనం ఇంగ్లీష్లో చదువుకుంటున్నాం. అసలు ఇంగ్లీష్ మన లాంగ్వేజా? ఇంగ్లీష్ మన ఇండిజినసా? కాదు. ఇంగ్లీష్ ఒకప్పుడు మైగ్రేట్ అయ్యి సెటిల్ అయిపోయింది కాబట్టి మనం ఇంగ్లీష్లో కూడా చదువుకుంటున్నాం. అంటే అవర్ లోకల్ లాంగ్వేజ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్ బై ఇంగ్లీష్ ఆర్ నాట్? ఇన్ ద సేమ్ వే ద తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ అరేబియా అండ్ పర్షియన్ లాంగ్వేజ్. ఉర్దూ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. కానీ ఉర్దూ ఏంటంటే ముఖ్యంగా ఉర్దూ మాసెస్ యొక్క లాంగ్వేజ్. ఉర్దూ ఎలైట్ లాంగ్వేజ్ కాదు, పర్షియా ఎలైట్ లాంగ్వేజ్. ఓన్లీ ఎలైట్ పీపుల్ మాత్రమే పర్షియన్ లాంగ్వేజ్ నేర్చుకోగలరు. అరబిక్ లాంగ్వేజ్ మాత్రం ఎలైట్ లాంగ్వేజ్ అనేవాళ్ళు. ఉర్దూ లాంగ్వేజ్ అనే మాసెస్. ఉర్దూ ఈజ్ అ లాంగ్వేజ్ బోర్న్ ఇన్ ద మిలిటరీ క్యాంప్ వేర్ ఇండియన్స్ వేర్ ఇంటరాక్టింగ్ విత్ పర్షియన్ అరబిక్ సోల్జర్స్. ద వర్డ్ ఉర్దూ మీన్స్ ఎ క్యాంప్ లాంగ్వేజ్, కాంపిటెంట్. Telangana area was ruled by Muslim rulers, so impact of Urdu is invariably on Telangana Telugu people. Matlab, nakkal gottindu, copy, shikar, kabja, jaga, ఇవన్నీ ఏంటి? ఉర్దూ వర్డ్స్. మళ్ళీ ఎలా వచ్చింది ఉర్దూ లాంగ్వేజ్? ఇట్స్ బికాస్ సమ్వేర్ ఇన్ ద మిలిటరీ క్యాంప్ పర్షియన్ లాంగ్వేజ్ ఉన్ను అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు ఆ మధ్యలో ఒక లాంగ్వేజ్, రెండు లాంగ్వేజ్ని కలుపుతూ ఒక లాంగ్వేజ్ పుట్టింది. ఆ లాంగ్వేజ్ పేరే ఉర్దూ. ఆ ఉర్దూ కాస్త మన నిజాం ఆఫ్ హైదరాబాద్ లోకల్ పీపుల్ వాడడం వల్ల ఈ ఉర్దూ లాంగ్వేజ్ దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది? మన తెలంగాణ తెలుగుని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి వర్డ్స్ మనం వాడుతున్నాము. లైక్ మత్లబ్, నక్కలు, షికారు, కబ్జా, జాగా, ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హల్లు బోండి అని అంటాం. హల్లు, నక్కో, కైకు, మంజీ మీన్స్ వాట్? దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఉర్దూ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ తెలుగు లాంగ్వేజ్, విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ తెలంగాణ తెలుగు లాంగ్వేజ్. నన్ను క్వశ్చన్ పేపర్ తయారు చేయమనంటే నేను ఫస్ట్ యూనిట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతానంటే హౌ తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ వాజ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్, వాట్ ఈజ్ ద యూనిక్నెస్ ఆఫ్ తెలంగాణ తెలుగు లాంగ్వేజ్. ఏంటి యూనిక్నెస్ అని అంటే ద తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ ద ఓన్లీ లాంగ్వేజ్ విచ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మల్టిపుల్ లాంగ్వేజెస్. తెలంగాణ తెలుగు ఏదైతే యూనిక్ లాంగ్వేజ్ ఉంటుందో దాని బర్త్, దాని ఆరిజిన్, దాని రీజన్స్, దాని ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ మల్టిపుల్ లాంగ్వేజెస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. ఒకటి ప్రాకృత లాంగ్వేజ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది, అరబిక్ లాంగ్వేజ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది, పర్షియన్ లాంగ్వేజ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది, మరాఠీ లాంగ్వేజ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఉర్దూ లాంగ్వేజ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది.
సో దిస్ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ దేర్. కానీ ఈ తరుణంలో కన్నడ యొక్క లాంగ్వేజ్ ఇన్సిగ్నిఫికెంట్, అంత సిగ్నిఫికెంట్గా ఇన్ఫ్లుయెన్స్ జరగలేదు. ఎందుకనంటే హైదరాబాద్ కర్ణాటక, ఈరోజు హైదరాబాద్ కర్ణాటక రీజన్ అంటాము, అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉన్నదేమో కన్నడ రీజన్ అని అంటాము. ఎన్ని డిస్టిక్లు? 3 డిస్టిక్లు, గుల్బర్గా, బీదర్, ఇంకోటి గుల్బర్గా, బీదర్, ఇంకొకటి రాయచూర్. ఈ 3 డామినేటెడ్ బై ముస్లిమ్స్. These 3 districts are dominated by Muslims. So obviously which language will be there? Urdu language ఉంది, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ హైదరాబాద్ కర్ణాటక రీజియన్ నుంచి బయటికి వస్తే అంటే బెల్లారి కూడా అప్పుడు బీదర్లో భాగమే. బెల్లారి, బీదర్, గుల్బర్గా ఈ ప్రాంతాలన్నీ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ లాంగ్వేజ్ ఇది మన తెలంగాణకి దగ్గరగా ఉన్నా కూడా, హైదరాబాద్ స్టేట్లో భాగమైనా కూడా ఉర్దూ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సే ఉంది, కానీ కన్నడ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కన్నడ లాంగ్వేజ్ ఎక్కువ ఎక్కడంటే సెంట్రల్ కర్ణాటక అండ్ మంగళూరు రీజన్, వేర్ దెర్ ఈస్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కన్నడ. సో దట్ ఈస్ ద రీజన్ ఏ లాంగ్వేజ్ చాలా ఇన్సిగ్నిఫికెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని 4 ఆప్షన్స్ ఇచ్చాను అనుకోండి. ఏ లాంగ్వేజ్ చాలా ఇన్సిగ్నిఫికెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ అని అంటే, మొదటిది ప్రాకృత్, రెండోది ఉర్దూ, మూడోది పర్షియన్, నాలుగోది మరాఠీ, ఐదోది కన్నడ అని అనుకోండి. ఫస్ట్ కన్నడ చాలా చాలా తక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రాకృతి లాంగ్వేజ్, ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఉర్దూ లాంగ్వేజ్. అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఇప్పుడు మనం బయట ఏదో ట్రైన్లో ప్రయాణిస్తున్నాం అనుకోండి, అవును మీ తెలంగాణ భాషలో అన్ని లాంగ్వేజెస్ మిక్స్ అయి ఉంటాయి కదా, ఒక ప్రాపర్గా తెలుగు మాట్లాడరు, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కలిపి మాట్లాడతారు మీ భాషలో అన్నప్పుడు మనం ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నమాట. వై? బికాస్ వీ వేర్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ అవర్ హిస్టరీ. సో ఆబ్వియస్లీ దేర్ లాంగ్వేజ్ ఇంప్రింటింగ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ తెలంగాణ తెలుగు. ఆ లాంగ్వేజ్ యొక్క ఇంప్రింట్, దిస్ ఈజ్ అబౌట్ లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్. కానీ నంబర్ ప్రకారంగా ఈరోజు కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ లాంగ్వేజ్ డామినెంట్ లాంగ్వేజ్ అని అంటే తెలుగు లాంగ్వేజ్ ఇస్ డామినెంట్ లాంగ్వేజ్. హైదరాబాద్ స్టేట్లో ఏది అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఉర్దూ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. జాతరలు, ఫేర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కల్చర్లో భాగమే ఇది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతరలు, ఫేర్స్. ఏంటా ఫేర్స్? నగోబా జాతర చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నగోబా జాతర ముఖ్యంగా గోండ్లు జరుపుకుంటారు కాలినడకన. నియర్లీ ఒక 50 కిలోమీటర్లు వాళ్ళు గుట్టల్లో నుంచి నగోబా అనే ప్లేస్కి వచ్చేసి అక్కడ వాళ్ళు జాతర జరుపుకుంటారు అనమాట, గోండ్ ట్రైబల్ పాపులేషన్. అండ్ దట్ పర్టికులర్ ఫెస్టివల్ ఈస్ కాల్డ్ as నగోబా జాతర. ఇలా ముఖ్యంగా నగోబా జాతర ఏ ట్రైబల్కి సంబంధించింది? గోండ్కి జాతర, గోండ్కి సంబంధించింది. Gonds in Adilabad district celebrate Nagoba Jatara every year on full moon day of Magamasam. Nagoba is the deity of gods, Gonds. Nagoba is a snake. If you see here, Nagoba is a snake, is worshipped in this festival. Tribal people spend the night dancing in the Bhimdeva temple. They perform puja to Adivasis gods. So mainly ఇక్కడ ఎవరిని వర్షిప్ చేస్తున్నారంటే నాగా గాడ్. ఎవరు అని అంటే గోండ్. ఎక్కడ అని అంటే ఆదిలాబాద్. ఈ మూడు పాయింట్స్. సో మీరు అన్నీ గుర్తుంచుకోలేరు. జాతరలు, ఈ ఫెస్టివల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ గుర్తుంచుకోవడం ఇంపాసిబుల్. ఏం చేయాలనంటే ప్రతి దాన్ని నేను కాంటెంపరీ కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే సెలెక్ట్ చేశాను, మ్యాక్సిమం సెలెక్ట్ చేశాను. సో మీరు ప్రతిదానికి ఒక 3 పాయింట్లు పెట్టుకోవాలి. దీనికి నగోబా జాతరకి ఏం పెట్టుకోవాలి అని అంటే గోండ్లు, ఆదిలాబాదు, స్నేక్. 3 గోండ్లు, ఆదిలాబాదు ఎవరిని వర్షిప్ చేస్తారు అని అంటే స్నేక్ని వర్షిప్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే సమ్మక్క సారలమ్మ జాతర వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఈజ్ సమ్మక్క సారలమ్మ జాతర. ఇది. సో ఏంటి స్టోరీ? సమ్మక్క సారలమ్మ అనే వీళ్ళిద్దరిలో ఈ సమ్మక్క అనేది ఆమె ఈ కాకతీయ డైనాస్టీ కింగ్స్ మీద ఆమె యుద్ధానికి వెళ్ళిందనమాట. యుద్ధానికి వెళ్ళిన తరుణంలో వాళ్ళ యుద్ధంలో చనిపోయింది. ఈ సారక్క అనేది యుద్ధంలో పాలు పంచుకుంది, బట్ ఆ తరుణంలో అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ యొక్క వీరగాథలని గుర్తుంచుకుంటూ ట్రైబల్ పీపుల్ వాళ్ళని దేవతల్లాగా కొలచడం మొదలుపెట్టారన్నమాట. అది స్టోరీ సమ్మక్క సారలమ్మ జాతరది.
సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్? ఎర్లియర్ వరంగల్ డిస్ట్రిక్ట్, నౌ ఇట్ ఈస్ Mulugu. This Jatara is a confluence of scanty, divinity and history. Sammaka is worshipped in this Jatara as goddess. Sammaka, Saraka fought bravely with Kakatiya dynasty people. Sammaka died and Saralamma disappeared to the forest. The bravery shown by them made them deities. The Jatara takes place on the full moon day of the month of Magamasa. Every 2 years in Medaram of Mulugu district it will be conducted. ఈ పర్టికులర్ గాడ్ ఏ ట్రైబల్ పీపుల్ దగ్గర ఉంటాడు? ఇది తెలవాలి కదా. కోయా ట్రైబల్ కమ్యూనిటీ, మెయిన్గా దిస్ పర్టికులర్ గాడ్ విల్ బీ విత్ కోయా ట్రైబల్ కమ్యూనిటీ. సో సమ్మక్క సారలమ్మ జాతర వచ్చినప్పుడు కొయ్య, నగోబా జాతర వచ్చినప్పుడేమో గోండ్. నిషానీ దేవత, నిషానీ దేవత ఇది ఒక 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 4 క్వశ్చన్, ఇంతకుముందు గ్రూప్ 4 క్వశ్చన్ కాబట్టి చలో మనం కూడా చూద్దాం. నిషానీ దేవత వర్షిప్డ్ ఆన్ ద తెలుగు న్యూ ఇయర్ డే, ఉగాది రోజు సెలబ్రేట్ చేసుకుంటారు నిషానీ దేవత. ద ఫెస్టివల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చైత్ర పరబ్. దిస్ ఈజ్ ఫేమస్ యాజ్ ఇటికల ఫెస్టివల్ ఆర్ ఈటల ఫెస్టివల్. సో ఇటికల ఫెస్టివల్ ఆర్ ఈటల ఫెస్టివల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నిషానీ దేవత. ఇన్ దిస్ ఫెస్టివల్ దసరి, ద విలేజ్ ప్రీస్ట్, ఆ విలేజ్ ప్రీస్ట్ పేరు దసరి, చూజెస్ ఎ బాయ్. ఆ బాయ్కి ఏం చేస్తారంటే ఒక బో అండ్ ఆరో ఇస్తారు, బో అండ్ ఆరో, అండ్ దిస్ బాయ్ విల్ క్యాచ్ ద బో అండ్ ఆరో అండ్ హీ విల్ బి రన్నింగ్ ఇన్ టు ద ఫారెస్ట్. సో ఇతను ఎక్కడి దాకా వెళ్ళి అంటే ఆ దేవుడికి నిషానీ చేస్తున్నాడు అనమాట. ఈయన ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోతాడో ఆ పర్టికులర్ ప్లేస్ని ఆ రోజు వాళ్ళు వర్షిప్ చేస్తారు. బో అండ్ ఆరో అండ్ ఆస్క్స్ హిమ్ టు రన్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ టు ద ఫారెస్ట్. పీపుల్ ప్లేయింగ్ డ్రమ్స్ ఫాలో దట్ బాయ్ ఇన్ టు ద ఫారెస్ట్. దిస్ ఫెస్టివల్స్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ ఖమ్మం ఏరియా. ఎవరు ఖమ్మం ఏరియాలో ఉన్న ట్రైబల్ పీపుల్? ఖమ్మం ఏరియాలో ఉన్న ట్రైబల్ పీపుల్ ఎవరు? హూ ఈజ్ ద ట్రైబల్ పీపుల్ ప్రజెంట్ ఇన్ ఖమ్మం ఏరియా? చాలా ఫేమస్ కదా, చెంచూసు, మహబూబ్ నగర్, శ్రీశైలం. ఎక్కడ శ్రీశైలం గుర్తుంచుకోండి. చెంచూస్ అంటే శ్రీశైలం అడవులు, అంటే నల్లమల్ల ఫారెస్ట్. నల్లమల్ల ఫారెస్ట్ అంటే మహబూబ్ నగర్ తెలంగాణ ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో ఈ చెంచులు ఉంటారు. రెండు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కొయ్యా ట్రైబల్ కమ్యూనిటీ, కానీ ఒకటి గుర్తుంచుకోండి, కొయ్యా ట్రైబల్ కమ్యూనిటీ 2 చోట్లలో ప్రజెంట్ అయ్యారు. 2 చోట్లలో, ఒకటేమో ఏజెన్సీ ప్రాంతం, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం, అరకు లోయలో కూడా కొయ్యా ట్రైబల్ కమ్యూనిటీ ఉంది, ఖమ్మంలోనూ కొయ్యా ట్రైబల్ కమ్యూనిటీ ఉంది. సో దిస్ నిషానీ దేవత ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ విచ్ ట్రైబల్ కమ్యూనిటీ? కొయ్యా ట్రైబల్. కొయ్యా ట్రైబల్ కమ్యూనిటీ అంతే కదా. ఖమ్మం నుంచి, ఖమ్మం డిస్టిక్, ఖమ్మం అడవుల నుంచి కొంచెం లోపల ఆ ములుగుడు అడవులు వస్తాయి. ఇదంతా ఒకటే కంటింజెన్సీ. దిస్ ఆల్వేస్ అ కంటింజెన్సీ. ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవులు. ఈ అడవులలోనే ఒక పక్క సమ్మక్క సారక్క ఆఫ్ కొయ్యా, యాజ్ వెల్ as ఒక పక్క నిషానీ దేవత ఆఫ్ కొయ్యా, ఖమ్మం. సో దిస్ ఈస్ నిషానీ దేవత. నిషానీ దేవత, దే విల్ బి టార్గెటింగ్ లార్డ్ దుర్గా, లార్డెస్, పెద్ద దేవుడు. ఇది ఇంకో జాతర, పెద్ద దేవుడు. దీనికి సింపుల్ గుర్తు బొడ్రాయి అని అంటారు కదా, బొడ్రాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టోటెమ్. అంటే కొన్ని సింబల్స్ని మనం వర్షిప్ చేస్తాం. ఈ వాటర్ బాటిల్ కూడా ఒక టోటమే. ఇప్పుడు మనందరము ఫట్టని ఒకటేసారి మారిపోయి కమ్యూనిటీలకు మారిపోయినాం అనుకోండి, మనం కమ్యూనిటీలా మారిపోయి దీన్ని మొక్కుతున్నాం అనుకోండి, ఇది టోటెమ్. దిస్ ఈజ్ కాల్డ్ అ సింబల్ ఆఫ్ వర్షిప్. దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్ రిలీజియస్ పవర్. సో ఎనీ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ విచ్ we believe that it is having, it's not true, which we believe that it is having some supernatural powers, then that particular object or thing is called as totem. So ఈ పెద్ద దేవుడిలో ఇది టోటం అన్నమాట. ఈ పెద్ద దేవుడిలో ఇది టోటం. బొడ్రాయి ఉంటుంది కదా, ఊర్లలో బొడ్రాయిలు ఉంటాయి, అవి కూడా టోటమ్సే, అవి సింబల్స్. మరి ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ మరి శివలింగం అనే డౌట్ వచ్చింది అనుకోండి. శివలింగం టోటెం కాదు. శివలింగం ఈజ్ a form of Lord Shiva. It's not a symbol. It's a form of Lord Shiva. It is an avatar of Lord Shiva. But even ఏంటంటే సింబల్స్ అనమాట. ఇదో సింబల్ ఉంటుంది, లేకపోతే ఒక పోల్ ఒక సింబల్ లాగా ఉంటుంది, కొన్నిసార్లు చెట్లు సింబల్ లాగా ఉంటాయి. సో ఈ పెద్ద దేవుడు అనేది తెలుగు లాంగ్వేజ్లో బొడ్రాయి లాగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో
టోటెమ్. ఇలా ఫాలో అయ్యేటటువంటి రిలీజియన్ పేరు టోటమిజం. ఇలాంటి ఫాలో అయ్యేటటువంటి రిలీజియన్ పేరు టోటమిజం. ఇలాంటి వర్డ్స్ మీరు ఎక్స్ట్రా వాడారనుకోండి మీకు ఒక మార్క్ ఎక్కువ పడుతుంది. సో దిస్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈస్ కాల్డ్ అస్ టోటమిజం టెక్నికలీ. Telangana tribal people centered this festival in honor of Pedadevudu, the elder god. They put a triangular rock in the earth and worship it as a god, and slowly they will convert in this form. A bird named Parigipitta, they will offer this Parigipitta to this Pedadevudu. ఈ పెద్దదేవుడికి పరిగిపిట్ట ఆఫర్ చేసి ఏం బిలీవ్ చేస్తారంటే ఈ పెద్దదేవుడు ఈ పరిగిపిట్ట ఇష్టపడి తింటాడు కాబట్టి ఇది ఆఫర్ చేస్తారనమాట. This festival is observed in the month of May or June before the cultivation starts. They pray God for good rains. They worship God for good rains. Peddadevudu, tribal people. Peddadevudu, tribal people. Gond people will be worshipping it. ఇక్కడ మధ్యలో ఏం రాసింది? జై గోండ్వానా. ఇప్పుడు గోండ్వానా ల్యాండ్ అని చూసారా? గోండ్వానా ల్యాండ్ నుంచి పుట్టినటువంటి పీపులే గోండ్ ట్రైబల్ పీపుల్. అందుకే గోండ్లను ఏమంటామనంటే ఇండిజినస్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఒక డిబేట్ ఉంటుంది. మనం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ అందరూ ద్రవిడియన్స్ అంటారు. సో గోన్స్ ఆర్ ద ఫస్ట్ ద్రవిడియన్ పీపుల్ హూ ఇన్హెబిట్ ఇండియా. అంటే ఇండియాలో నుండి వచ్చినటువంటి మొదటి ఇండిజినస్ పీపుల్, అంటే మొదటి ఇండిజినస్ పీపుల్, మొదటి ట్రైబల్ పీపుల్, మొదటి ఆదివాసులు ఎవరంటే గోండులు. సో ఇది ఏ ట్రైబల్, పెద్దదేవుడు ఏ ట్రైబల్ కమ్యూనిటీ ప్రార్థిస్తుంది? గోండ్స్. సిత్లా బంజారాలది. ఇది బంజారా ఫెస్టివల్. సిత్లా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అడగాలి. నేను క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే 10 క్వశ్చన్లు కల్చర్ నుంచి అడుగుతాను. ఎందుకంటే కల్చర్ గురించి తెలుసుకోవాలి. మనం కల్చర్ గురించి తెలుసుకుంటేనే మన కల్చర్ ఎంత గొప్పదో మనకు అర్థమవుతూనే మనం తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవించడం స్టార్ట్ చేస్తాం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద కల్చర్. ద పీపుల్ ఆర్ కిల్లింగ్ బికాస్ ఆఫ్ ద కల్చర్. Now ISIS, which is in Syria, which is there a terrorist organization, culture. Palestine, Israel is because of culture. Everything mainly the starting point will be culture. Lambadis observe this festival in the month of Ashadam. This is a festival of sacrifices. Many animals are offered as sacrifice. All families of Tanda together buy a goat and together they cut a goat. This is సిత్లా ఫెస్టివల్. బంజారాలన్నా, లంబాడా అన్నా, నార్త్ ఇండియాలో సుగాలీస్ అంటాం. ముగ్గురు ఒకటే. నార్త్ ఇండియాలో సుగాలి పేరుతోని, డెక్కన్లనేమో బంజారా పేరుతోని, తెలంగాణలోమో లంబాడా పేరుతోని పిలుస్తాం మనం. అందుకే బంజారా సాంగ్స్ అని ఉంటాయి కొన్ని. సో దిస్ ఈజ్ సిత్లా. ఎవరి ఫెస్టివల్ సిత్లా? ఏ మాసం? ఆషాఢ మాసం. తీజ్, ఇది పెద్ద ఫెస్టివల్. తీజ్. Lambadi again, Lambadi festival, Tej. In the month of Shravana, when land is ready for agriculture, Lambada celebrate Tej. పంట వచ్చిన తర్వాత కాదు, ఇది గుర్తుంచుకోండి. పంట వచ్చిన తర్వాత కాదు, పంట వేసేటప్పుడు జరుపుకునే పండుగ తీజ్. నాటేటప్పుడు చేసుకునే పండుగ తీజ్. హార్వెస్ట్ జరిగేటప్పుడు చేసుకునే పండుగ పొంగల్, సంక్రాంతి. కానీ ఆ పంట వేసేటప్పుడు చేసుకునే పండుగ తీజ్. దిస్ ఈజ్ 9-day ఫెస్టివల్ విత్ వేరీ డాన్సెస్ అండ్ సాంగ్స్. ఏ గోట్ ఈజ్ సాక్రిఫైడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ మేరమ్మ. ఏ గాడ్? మేరమ్మ. దిస్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫెస్టివల్. ఆన్ ద సేక్రెడ్ తీజ్ బాస్కెట్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ టు ద వాటర్స్. డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్ అన్మ్యారీడ్ పీపుల్ అబ్స్టైన్ దెమ్సెల్స్ ఫ్రమ్ ఈటింగ్ చిల్లీస్ అండ్ సాల్ట్. మెయిన్గా తీజ్. లంబాడి యొక్క ఫెస్టివల్ పంట వేసేటప్పుడు జరుపుకునేటటువంటి ఫెస్టివల్. మొత్తం ప్రాంతం ఒక ఏరియా అని కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ విల్ బి సెలబ్రేటెడ్ ఆన్ ఎ లార్జ్ నంబర్, ఎ లార్జ్ స్కేల్, అండ్ వెరీ సీరియస్లీ దే విల్ బి సెలబ్రేటింగ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫోక్ కల్చర్ ఆఫ్ తెలంగాణ విచ్ ఇస్ తీజ్. ఏడుపాయల జాతరలు, అదర్ జాతరాస్, ఇవేమో కల్చర్కి సంబంధించినటువంటి జాతరలు. ఇవేంటి? కల్చర్, యూనిఫామ్, ఏ యూనిఫామ్ వెరైటీ ఆఫ్ క్లాత్స్, ఏ యూనిఫామ్ వెరైటీ ఆఫ్ ప్యాటర్న్, ఏ యూనిఫామ్ వెరైటీ, ఇవన్నేమో ఫోక్ టైప్. ఇవేమో జస్ట్ జాతరలు, అంటే మెయిన్ స్ట్రీమ్ గాడ్స్. 2 రకాల గాడ్స్ ఉంటారు. ఒకటేమో మెయిన్ స్ట్రీమ్ గాడ్, ఇంకోటేమో ట్రైబల్ గాడ్స్. మెయిన్ స్ట్రీమ్ గాడ్స్ అండ్ ట్రైబల్ గాడ్స్. దిస్ ఈజ్ మెయిన్ స్ట్రీమ్, అంటే హిందూ పాపులేషన్.
మెయిన్ స్ట్రీమ్ గాడ్స్ ఆర్ మెయిన్ స్ట్రీమ్ పీపుల్ హూ ఆర్ సెలబ్రేటింగ్ డిఫరెంట్ జాతరాస్ ఆర్ నంబర్ 1 ఏడుపాయల జాతర. ఇక్కడ ఏంటి, నాగసాని పల్లె ఆఫ్ మెదక్. ఎక్కడుంది ఇది ఏడుపాయల జాతర అంటే నాగసాని పల్లె ఆఫ్ మెదక్ డిస్టిక్. టెంపుల్ ఆఫ్ వనదుర్గాదేవి. ఎవరంటే వనదుర్గాదేవిని వీళ్ళు కొలుస్తారు ఈ పర్టికులర్ ప్లేస్లో. ఇంపార్టెంటే. వనదుర్గాదేవి. ఏ ఊరు, నాగసాని పల్లె. ఏ జాతర హియర్ హెల్డ్ ఆన్ శివరాత్రి డే ఎవ్రీ ఇయర్. దేర్ ఇస్ ఎ గ్రాండ్ 3-day జాతర టేక్స్ ప్లేస్. డివోసిటీస్ విజిటింగ్ టేక్ బాత్ ఇన్ ఏడుపాయల రివర్. ఒక చిన్న పాయ లాంటి దాని మీద వీళ్ళు బాత్ చేసి వీళ్ళు సేక్రెడ్నెస్ పొందుతారన్నమాట. ఏడుపాయల జాతర, నాగసాని పల్లె ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్. విచ్ గాడ్? శివ. గొల్లుగట్టు జాతర రెండోది. గొల్లుగట్టు జాతర. ఇది గొల్లుగట్టు జాతర. ఏడుపాయల జాతర తర్వాత గొల్లుగట్టు జాతర. దిస్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ జాతర ఆఫ్టర్ సమ్మక్క సారక్క ఇన్ తెలంగాణ. ఇప్పుడు చూడండి, ఎక్కువ జనానికి తెలియదు గొల్లుగట్టు జాతర, కానీ పీపుల్ హూ ఆర్ విజిటింగ్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ సమ్మక్క సారక్క. అరే సమ్మక్క సారక్క అంత పాపులర్ అయింది, దాని తర్వాత సెకండ్ నెంబర్ దేనికి వస్తున్నారంటే గొల్లుగట్టు జాతరకు వస్తున్నారంట. ఇది అంతమందికి ఐడియా లేదు. అంటే మీకు ఒక ఆర్డీఓ ఆఫీసర్కి ఆర్డీఓ కాకముందే ఇప్పుడు ఆర్డీఓ వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మీ ప్రాంతంలో గొల్లుగట్టు జాతర ఉందనంటే ఏమో అనంటే ఎలా? మనకు తెలిసి ఉండాలి మన జాతరలు, మన ఫెస్టివల్స్, మన యొక్క వే ఆఫ్ లీవింగ్. అందులో రెండో పెద్ద జాతర ఏంటంటే గొల్లుగట్టు జాతర. బయాన్యువల్ జాతర అంటే 2 yearsకి ఒకసారి. సేమ్ సమ్మక్క సారక్క లాగానే 2 సంవత్సరాలకి ఒకసారి. దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 4 days. డ్యూరింగ్ దిస్ ద సిల్వర్ వెజల్ ఈజ్ అడార్న్ ఆన్ ద టెంపుల్ స్ట్రక్చర్ బై యాదవాస్ ఆఫ్ కాసింపేట్. ఎవరంటే యాదవాస్ వాళ్ళు ఎక్కువ. దీనికి ఏంటి తెలుసా, ఇట్స్ ఎ caste type thing. Yadavas in major number will be attending this Gollugattu Jatara. Yadavas mainly they will be visiting this particular god. Kondagattu Jatara. Kondagattu Anjanna Kshetram. Kondagattu Jagityal district. మనం బస్సులో పోతాం, అక్కడ దిగి కొండ ఎక్కి పోవాలి పైకి. ఒకసారి బస్సు కూడా పడిపోయింది, అప్పుడు కేసీఆర్ పోలేదు. కొండగట్టు జాతర. This place is near Mutyampet of Jagityal district. Here the deity has the face of Hanuman on one side and Narsimha on the other. Oh, so there is ఒక టెంపుల్లో యూపీఎస్సీలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు, అప్పుడు టీఎస్పీఎస్సీలో అడుగుతాడు. ఎన్ని క్వశ్చన్స్ తెలుసా? ఇప్పుడు సరస్వతి టెంపుల్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ఇండియా. విచ్ టెంపుల్ అని అడిగాడు. కోనార్క్ టెంపుల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగాడు. ఆ టెంపుల్ స్ట్రక్చర్ చెప్పి అది టెంపుల్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఖచ్చితంగా 2-3 క్వశ్చన్లు. అదే కదా మన కల్చర్, ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఇంకో కొత్త విషయం తెలిసింది. నేను కొండగట్టు జాతరలో ఒకవైపు అంజన్న, ఇంకోవైపు నరసింహ అవతారం. సో వేర్ సచ్ టైప్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్, ఇన్ విచ్ ప్లేస్ సచ్ టైప్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్, మీన్స్ ఇట్ ఈజ్ ఎట్ కొండగట్టు. పీపుల్ బిలీవ్ ద వర్షిప్ ఫర్ 40 days, మాలేసుకోవడం. రిజల్ట్స్ ఇన్ దెమ్ గెటింగ్ చిల్డ్రన్. This Jatara is famous as Kondagattu Jatara. There is also a temple as Betala Swami, the protector of the place. Inka paiki pote aa Betala Swami untundi. Aa temple nunchi inka paiki pote Betala Swami temple untundi. So this is Kondagattu Jatara. So what we have to remember here, Kondagattu Jatara, Jagityal district. Number 2, one face is Hanuman, another face is Narsimha. A uniqueness. Oh, ఇది ఎక్కడ ఉంది అని అంటే కొండగట్టులో ఉంది. నెక్స్ట్ కొమరెల్లి జాతర, కొమరెల్లి మల్లన్న. కొమరెల్లి జాతర సిద్దిపేట్. కొమరెల్లి మల్లన్న టెంపుల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ కొమరెల్లి విలేజ్, చిరియాల్ మండల్ ఆఫ్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్. సిద్దిపేట్ డిస్ట్రిక్ట్. ఈ బచ్చన్నపేట, ఈ చిరియాల్ ఇవన్నీ పక్కపక్కల. ఏ జాతర ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ మాఘమాస టు చైత్ర మంత్. Devotees believe that the god Mahadeva took the form of Mallanna and married Balimedala Devi of Balija caste. So this is Komarelli Jatara. Komarelli Jatara అనేది ఫేమస్. ఏ డిస్టిక్? సిద్దిపేట. మల్లన్న అనే అతను ఎవరు? లార్డ్ శివ. దిస్ ఈజ్ కొమరెల్లి జాతర. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ బిగ్ ఫెస్టివల్ ఆల్సో. ఉజ్జయిని మహంకాళి బోనాలు. ఇది ఎందుకు గ్రేట్ అంటే ఉజ్జయిని మహంకాళి ఎక్కువ నంబర్లో ఓల్డ్ సిటీలోనే ఎక్కువ జరుగుతుంది ఈ ఫెస్టివల్.
మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు ఈ బోనాలు. అదర్ దెన్ హైదరాబాద్ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. దట్ ఈస్ ద వెరీ యూనిక్నెస్. ఆషాఢ మాసంలో మాత్రమే ఈ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుపుకుంటారు హైదరాబాద్. రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంటే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ దే విల్ నాట్ సెలబ్రేట్ బోనాలు ఇన్ ఆషాఢ మాసం. దే విల్ బి సెలబ్రేటింగ్ ఇన్ శ్రావణ మాసం. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ మహంకాళి జాతర సికింద్రాబాద్. దిస్ ఈస్ కాల్డ్ as బోనాలు పండుగ. బోనాలు పండుగ is the biggest festival celebrated in twin cities during ఆషాఢ మాసం. బోనాలు prepared with the rice and offered to the goddess to propitiate her, means to convince her. Where it is located? The temple is located in సికింద్రాబాద్. ఆ సికింద్రాబాద్లో ఉన్నటువంటి దేవత పేరే ఉజ్జయిని మహంకాళి కాబట్టి అది ఉజ్జయిని బోనాలని పేరు వచ్చింది. పెద్దమ్మ జాతర హైదరాబాద్, ఇక్కడ జూబ్లీ హిల్స్. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్, మీకు గ్రూప్ 1 వస్తే ఆర్డీఓకి ట్రైనింగ్ ఈ గుడి కొంచెం దూరంలో ఉంటుంది. ఇది ఈ మూల మీదనేమో ఈ మహంకాళి ఈ పెద్దమ్మ ఉంటుంది టెంపుల్. ఇంకొంచెం ముందుకెళ్తేనేమో ఈ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్, ఐఆర్ఎస్ ఆఫీసర్లకు కూడా అక్కడనే ట్రైనింగ్ వస్తుంది. ఆర్డీఓస్ ఎంఆర్ఓస్ విల్ బి గెటింగ్ ట్రైనింగ్ దేర్ ఓన్లీ. ఇది పెద్దమ్మ తల్లి, ఎక్కడ? జూబ్లీ హిల్స్. పెద్దమ్మ తల్లి is located Jubilee Hills in Hyderabad city. Jatara takes place every year of January or February. పెద్దమ్మ తల్లి. ఐనవోలు జాతర వరంగల్ రూరల్. ఐనవోలు జాతర ఇది కూడా ఇంపార్టెంటే. ఐనవోలు జాతర శివరాత్రి అప్పుడు చాలా పెద్ద పండుగ అవుతుంది ఇది. ఫెస్టివల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఎవ్రీ ఇయర్ టు మైలారదేవ located ఐనవోలు in Warangal district. This temple has many sculptures with Kakatiya architecture. The celebrations are conducted every year for 20 days resembling the Jatara. Ainavolu Jatara. Ekkadanante Warangal rural. Which god? Mailara Devi. Korivi Jatara, Mahabub Nagar. Korivi Jatara idi. Korivi Jatara. It is celebrated Korivi Veera Bhadraswamy temple located in Mahabub Nagar district on Shivaratri every year. This Jatara is celebrated with a grace in Korivi village 10 kilometers from Mahabub Nagar for 20 days. Korivi Jatara same like Ainavolu emo Warangal rural, whereas Korivi Jatara emo Mahabub Nagar. Korivi Jatara ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? కొరివి జాతర అనేది ఎక్కడ జరుగుతుంది? కొరివి జాతర అనేది మహబూబ్ నగర్లో జరుగుతుంది. గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ తీయండి. 12-13 ప్రశ్నలు ఈ టెంపుల్స్, ఈ జాతరలు, ఈ ఫేర్స్ మీదనే అడిగారు. అదే కంటిన్యూ అవుతుంది అంతే. బొడ్డెమ్మ ఫెస్టివల్. దిస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళు ఒక బొడ్డెమ్మ చేసుకుంటారన్నమాట. పసుపు కొమ్మతో చేసుకొని ఆ పసుపునే వాళ్ళు ప్రార్థిస్తారు దేవతలాగా. అది బొడ్డెమ్మ ఫెస్టివల్. Boddemma prayers are offered at least for 9 days from Bahula Panchami to Amavasya in Bhadrapada month. Gauramma is prepared with turmeric, a kalasam is placed and it is sprayed with turmeric and vermilion. ఇలా ఇది మెయిన్. ఇక్కడ ఉండేది బొడ్డెమ్మ. చిల్డ్రన్ చేసుకుంటారు ఇది. పెద్దవాళ్ళు చేసుకునేది ఈ బతుకమ్మ. Batkama is a unique festival of Telangana. This is replica of Telangana culture. Batkama is prepared with flowers of various kinds like పూల పేర్లు కూడా ఇంపార్టెంటే. తంగేడి పువ్వు, గోనుగు పువ్వు, బంతి పూలు, చామంతి పూలు ముఖ్యంగా అంటే కల్చర్ ప్రకారంగా వాడాల్సినటువంటి ఫ్లవర్స్. నేను రోజ్ పెట్టుకుంటాను సార్ అంటే పెట్టుకోవచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4. ఒకటేమో తంగెడు, గొనుగు, చామంతి అండ్ బంతి. ఈ 4 పూలతోని కొలిచేది, 4 పూలతో చేసేదే బతుకమ్మ. ఇంకా లోపలికి అవసరం లేదు. మొదటి రోజు ఏంటి, రెండో రోజు ఏంటి, మూడో రోజు ఏంటి అవన్నీ అవసరం లేదు. ఓకే, దిస్ ఈస్ వాట్ బతుకమ్మ ఈస్ గివెన్ ఫేర్ఫెల్ ఇన్ ట్యాంక్ వాటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెన్ ఫోక్. ఆఫ్టర్ ఇమర్షన్ ఉమెన్ ఎక్స్చేంజ్ వాటర్ ఇన్ ప్లేట్స్ యాజ్ వాయనం. ఇది బతుకమ్మ ఫెస్టివల్. దసరా కన్నా ముందు స్టేట్ ఫెస్టివల్, సెలబ్రేటెడ్ యాజ్ స్టేట్ ఫెస్టివల్. ఇది ఇంపార్టెంట్, వినండి. సమ్మక్క సారలమ్మ జాతరకి స్టేట్ హాలిడేస్లా డిక్లేర్ చేశారు. బతుకమ్మ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్లా డిక్లేర్ చేశారు. అలా చేస్తే ఏంటి సార్ లాభం? స్టేట్ ఫెస్టివల్లా డిక్లేర్ చేస్తే ఆ స్టేట్లో సెలబ్రేషన్స్ చేపియాల్సిన బాధ్యత అంతా గవర్నమెంట్దే.
అంటే ఇప్పుడు ఒక ఆ క్రాస్ రోడ్లలో బతుకమ్మ ఆడుతున్నారు అనుకోండి, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అక్కడ లైటింగ్, అక్కడ వాటర్ ఎవరు ప్రొవైడ్ చేయాలంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వై? బికాస్ ఇట్ ఈస్ బిన్ డిసిగ్నేటెడ్ యాజ్ స్టేట్ ఫెస్టివల్. అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఏ ఫెస్టివల్నైనా స్టేట్ ఫెస్టివల్ అని డిక్లేర్ చేస్తే గవర్నమెంట్ బాధ్యత, టెంపుల్ బాధ్యత, చారిటీ బాధ్యత, కాలనీ అసోసియేషన్ బాధ్యత కాదు, పోలీస్ బాధ్యత కూడా, గవర్నమెంట్ బాధ్యత కూడా ఉంటుంది. నెక్స్ట్ బోనాలు ఫెస్టివల్. బోనాలు, this is unique festival of Hindus where mother goddess is worshipped. Bonam is a bhojanam or the meal offered to the goddess. Bonalu is declared as state festival of Telangana on June 16, 2014. ఇది కూడా స్టేట్ ఫెస్టివలే. సమ్మక్క సారక్క అప్పుడు స్టేట్ ఫెస్టివల్, బతుకమ్మ కూడా స్టేట్ ఫెస్టివల్, యాజ్ వెల్ as బోనాలు కూడా స్టేట్ ఫెస్టివలే. స్టేట్ ఫెస్టివల్ అంటే ఇప్పుడే చెప్పాను నేను, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ, దాని యొక్క ఖర్చు ఎవరిది? ప్రభుత్వానికి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే 2014, అవన్నీ నేను మొత్తం చట్టం అంతా డిస్కస్ చేస్తాను. శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ అప్పటి ఆ టాపిక్ లోపల నుంచి చెప్తా ఉంటాను. 2014 ఆంధ్రప్రదేశ్ బైఫరికేషన్ యాక్ట్ ఆల్సో వీ విల్ బి డిస్కసింగ్. ఆ 2014 ఆంధ్రప్రదేశ్ బైఫరికేషన్ యాక్ట్లో ఏమని చెప్పారు అని అంటే, పోలవరం డ్యామ్ తెలంగాణ స్టేట్ ఇస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కాబట్టి పోలవరం అనే ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్ లాగా డిసిగ్నేట్ చేశారు ఆ చట్టంలో. ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, బోనాలు ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. అలానే 2014 చట్టంలో ఏమని మెన్షన్ చేశారంటే, పోలవరం డ్యామ్ ఈజ్ నౌ ఏ నేషనల్ ప్రాజెక్ట్. అలా ఏ ప్రాజెక్ట్ అయినా నేషనల్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ చేశారు. ఏ ప్రాజెక్ట్ అయినా నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే దాని యొక్క బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్తో ఏం సంబంధం ఉండదు. దాని ప్లానింగ్, దాని ఇంప్లిమెంటేషన్, దాని ఫండ్స్ అలొకేషన్, ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ రెస్పాన్సిబిలిటీ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది బోనాలు ఫెస్టివల్. ఉగాది, దిస్ ఈజ్ 1 day festival celebrated in the first day of the Telugu calendar. Official name is Yugadi. New year for Telangana, Andhra Pradesh, Karnataka, Konkani, Bali people starts with Yugadi. It starts on Chaitra Shuddha Padyami. This is the first festival of Telugu people in every year. Ugadi festival. Muslim festivals, ఇది కూడా ఇంపార్టెంట్. ముస్లిం ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే, సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఈజ్ ప్రజెంట్. వెన్ ఫ్రమ్ 5 people around 1 person is Muslim means we have to know about. అంటే తెలంగాణ సొసైటీలో ప్రతి 5గురిలో ఒకరు ముస్లిం ఉన్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు నో అబౌట్ దేర్ కల్చర్, వీ హ్యావ్ టు నో అబౌట్ దేర్ వే ఆఫ్ లివింగ్. సో ఏంటి ముస్లిం ఫెస్టివల్? జస్ట్ నేమ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెంబర్ 1 మిలాదున్ నబీ. మిలాదున్ నబీ. ఈ మిలాదున్ నబీ అనేది ఏంటి అని అడిగాడు అనుకోండి. కమ్మెమరేటింగ్ ద ప్రాఫెట్ మొహమ్మద్ బర్త్డే. Prophet Muhammad is the God Allah for Muslims. This Muhammad Prophet birthday is celebrated as Miladun Nabi. Miladun Nabi అంటే Muhammad Prophet birthday. రెండోది ఈదుల్ ఫితర్, రంజాన్. ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ ఫెస్టివల్. ఈదుల్ ఫితర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. మిలాదున్ నబీ అని అంటే మొహమ్మద్ ప్రాఫిట్ బర్త్డే. మిలాన్ మనిషి పేరులా ఉంది. సో మిలాదున్ నబీ కాబట్టి మొహమ్మద్ ప్రాఫిట్. ఈదుల్ ఫితర్, ఈద్ అంటే రంజాన్, కొంచెం ఐడియా ఉంది మనకి. ఓకే, ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ ఫెస్టివల్. రంజాన్, ఈద్ ఈజ్ సెలబ్రేట్ ఓన్లీ ఆఫ్టర్ ద అపియరెన్స్ ఆఫ్ మూన్ ఇన్ షవల్ మంత్. ఉర్దూలో షవల్ మంత్. డ్యూరింగ్ దిస్ హోలీ మంత్ పీరియడ్ ముస్లిమ్స్ అబ్జర్వ్ ఫాస్టింగ్ ఫర్ 1 month. During the daytime for 30 days. The fruit which is used during this month, mainly significantly used fruit is dates. Idul Fitr. Eid ul Adha. Fitr అంటే రంజాన్, Eid ul Adha బక్రీద్. Eid ul Adha ఈ బక్రా కోసం ఇదంతా. Eid ul Adha బక్రీద్. It is celebrated commemorating the sacrifice of Ibrahim. సరే, స్టోరీ ఏమైనా కూడా ఇబ్రాహిం అనేది ఒక స్టోరీ ఉంటుంది. ఇబ్రాహిం అనేది ఒక సాక్రిఫైస్ చేస్తాడు, వాళ్ళ ఫాదరు సొంత కొడుకుని చంపుతాడు. అప్పుడు ఆయన ప్లేస్లో జరిగినందుకు సాక్రిఫైస్ లాగా గోట్ ఇస్తాడు. సో అందుకే గోట్ సాక్రిఫైస్ దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ కల్చర్ ఇన్ దిస్ పర్టికులర్ బక్రీద్ ఫెస్టివల్. కంపల్సరీ ఇట్ మైట్ బి ఎ పూర్ ముస్లిం ఆర్ ఏ
rich Muslim. Some or the other thing they will be sacrificing to the people who are marginalized. ఏదో ఒకటి ఆ రోజు మాత్రము సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఏది లేకపోతే కనీసం బయట వాళ్ళకి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అటో ఇటో భోజనం అన్న ఏదో ఒకటైతే వాళ్ళు చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బక్రీద్. ఈద్ ఉల్ అదా, ఈద్ ఉల్ ఫితర్. మొదటిది మిలాదున్ నబీ. మిలాదున్ నబీ అని అంటే ప్రాఫెట్ ముహమ్మద్ బర్త్డే. ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్. ఈద్ ఉల్ అదా, అదా అదా ఉంటుంది కదా, అదా అదా అంటే బక్రాకి అదా అన్నమాట. నెక్స్ట్, దీస్ ఆర్ ద 3 festivals, very famous festivals. One is Idul Fitr, Idul Adha, Miladun Nabi. ఈ మూడే మూడు. మొహరం ఉంటుందిలే, మొహరం ఉంటుంది, అది షియాస్. యాక్చువల్లీ షియా పాపులేషన్ సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగ మొహరం. పీరీల పండుగ అంటాం మనం తెలంగాణలో, ఏమంటాం పీరీల పండుగ. అది సున్నీల పండుగ కాదు. తెలంగాణ ముస్లిమ్స్లో ఎవరు డామినెంట్ పాపులేషన్ అని అంటే సున్నీలే. తెలంగాణలో ఎవరు డామినెంట్ అంటే సున్నీల పాపులేషనే డామినెంట్, కానీ అక్కడో ఇక్కడో షియాల పాపులేషన్ ఉంటారు. మనం అప్పుడు ఊర్లలో కూడా చేస్తూ అని ఉంటారు. ఈ మొహరం అనేది ఇలా కొట్టుకుంటారు చూసారా, అది షియా. 2 కమ్యూనిటీస్ ఉన్నాయి ముస్లిమ్స్లో. 2 సెక్ట్ ఆర్ దేర్ ఇన్ ముస్లిం కమ్యూనిటీ. వన్ ఇస్ కాల్డ్ అ సున్నీ, షియా. 2 సెక్ట్లు ఉన్నాయి. మీకు జియోపాలిటిక్స్, వరల్డ్ జియోపాలిటిక్స్లో ఒకటి అర్థమయ్యే ఒకటి చెప్తాను. సౌదీ అరేబియా డామినేటెడ్ కంట్రీస్, అంటే సౌదీ అరేబియాకి ఫ్రెండ్లీ కంట్రీస్, ఆల్ ఆర్ సున్నీస్. ఇరాన్ ఫ్రెండ్లీ కంట్రీస్, ఆల్ ఆర్ షియాస్. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, కువైట్, ఇరాక్, ఇవన్నీ సున్నీ డామినేటెడ్, సున్నీ కంట్రీస్ అనమాట. సున్నీ సెక్ట్ ఎక్కువ, సున్నీ పాపులేషన్ ఈజ్ మోర్. ఇరాన్ ఫ్రెండ్లీ స్టేట్స్ లైక్ సిరియా, లెబనన్, ఇరాన్, వాళ్ళ పాపులేషన్ తక్కువ, కంపారిటివ్లీ తక్కువ. ఇరాన్, వీళ్ళు షియాస్. ఇరాన్ పాపులేషన్ ఈజ్ డామినేటెడ్ బై షియా. మొదటి నుంచి ఈ సున్నీకి షియాకి మధ్యలో దెర్ ఈజ్ డిఫరెన్సెస్, దెర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్. Sunnis will kill the Shias, Shias will kill the Sunnis. There is a conflict between this both sect within the Muslim community. సో మన తెలంగాణ వచ్చేంత వరకు సున్నీ షియాలు కలిసి ఉన్నారు, చాలా మంచిగా కలిసి ఉన్నారు. అసలు ఎలాంటి ఇష్యూస్ జరగలేదు సున్నీ షియాస్కి మధ్యలో. అందుకే షియా పండుగనేమో మొహరం, అది లోకల్ లాంగ్వేజ్లో పీరీల పండుగ. సూఫీస్ ఎక్కువ పాపులేషన్, షియా పాపులేషన్ ఇన్సిగ్నిఫికెంట్, సున్నీ పాపులేషన్ ఇస్ సిగ్నిఫికెంట్. వీళ్ళు సూఫీలు, ఒరిజినల్ సూఫీలు. హిందువులు సూఫీ సెయింట్స్ యొక్క సేయింగ్స్ని నమ్ముతారు. సూఫీస్ ఆర్ థియరిటికల్లీ ఎర్లియర్ టు ద ముస్లిం రిలీజియన్. దే ట్రీట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. దే బిలీవ్ ఇన్ అల్లా. Sufi agreed the theories of Hinduism. So Hindus also respect and worshipped Sufi saints. Many Sufi saints visited Golokanda. They were worshipped by the people of all religions. So Sufi saints are present in Telangana state, and Telangana is famous for Sunni population. ఈ సూఫీలు ఎక్కువ సున్నీల నుంచి వచ్చిన వాళ్ళే అన్నమాట. దర్గా అంటే ఏంటి సార్? మరి దర్గా అంటాము, ఉర్సు అంటాము, ఇవన్నీ తెలియాలి కదా మనకి. మస్జిద్ అంటాము, ఈ మస్జిద్కి దర్గాకి ఏంటి డిఫరెన్స్ చెప్పండి? దర్గా ఈజ్ అ టూంబ్ ఆఫ్ సూఫీ సెయింట్స్. వెరీ గుడ్. మస్జిద్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ Muslims. A dargah is a shrine built over the grave of Sufi saint. It is Persian word. Local Muslims visit this shrine with a name called as Ziyarat. Dargah is commonly associated with mosque. Mosque pakkane dadab dargah untundi. Meeting rooms, madrasas, house of the teachers, a hospital and other buildings for public purpose. So dargah is a combination of the tomb of Sufi saint, then చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ మద్రాసాస్ ఇవన్నీ లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ దర్గా మీన్స్ ద tomb of Sufi saint, and the mosque is the place of worship for Muslims. ఇది చెద్దరు కప్పడం, ఉర్స్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ అప్పుడు ఏంటంటే చెద్దరు కప్తారు టోమ్స్ మీద. ఆ టోమ్స్ మీద ఈ చెద్దరు కప్తారు. నమ్మకం ఏంటంటే చెద్దరు కప్పడం వల్ల మంచి జరుగుతుంది అన్నది. ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఎ సూఫీ సెయింట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఉర్స్ ఫెస్టివల్. పీపుల్ ఫియర్ దట్ సంథింగ్ bad will happen if they do not celebrate Urs. People take part in the Urs celebration irrespective of their religion. Everyone will be celebrating by donating or by sacrificing these chaddars. కొన్ని ఉంటాయి ముస్లిమ్స్ కూడా
ఏంటవి? బిష్గుర్ షరీఫ్, అక్కడికి వెళ్ళి దావత్ చేసుకుంటారు. బిష్గుర్ షరీఫ్, ఇవన్నీ దీస్ ఆర్ దర్గాస్ వేర్ ద సూఫీ సెయింట్స్ ఆర్ దేర్, వేర్ ద బిలీఫ్ ఈస్ దట్ దే విల్ బి డూయింగ్ ద గుడ్ ఫర్ డిఫరెంట్ ఆల్ ద రిలీజన్స్, నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనవచ్చు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ దర్గా, ఉర్స్ ఫెస్టివల్, మిలాదున్ నబీ, ఈదుల్ ఫితర్, ఈదుల్ అదా, మొహరం. Muharram is the first month of Islamic calendar. It is one of the 4 sacred months of years in which wars are forbidden. It is the second holiest month of Muslims after Ramzan. The word Muharram was originated from haram, forbidden, mainly Shias. లోకల్గా ఎలాంటి ఫెస్టివల్ దీనికి లింక్ అయి ఉంది అని అంటే పీరీల పండుగ. ఈ పీరీల పండుగ మెయిన్లీ సెలబ్రేటెడ్ బై షియా కమ్యూనిటీ ఓన్లీ. ఇది ఇంపార్టెంట్. ఈ మొహరం ఫెస్టివల్, పీరీల పండుగ ఈ సెలబ్రేటెడ్ ఓన్లీ బై షియా. సున్నీ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫెస్టివల్ లైక్ దిస్. దే విల్ బి డూయింగ్ సమ్ పెయిన్ టు దెమ్సెల్వ్స్. పైగా తోమ్స్ కూడా ఉంది న్యూస్లో. ఏంటి పైగా తోమ్స్? ఎనీ ఐడియా? పైగా తోమ్స్ ఎక్కడుంది? పైగా తోమ్స్ హైదరాబాద్లోనే ఉంది. పైగా తోమ్స్ కొందరు సూఫీ సెయింట్ల యొక్క టోమ్స్. సంతోష్ నగర్ టు డిఆర్డిఎల్ రోడ్ బిసైడ్ ఓవైసీ హాస్పిటల్. దిస్ టోమ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ మార్బుల్, మోటర్ అండ్ శాండ్ ఇన్ టర్కిష్, గ్రీక్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ తాజ్ మహల్ ఆఫ్ ద సౌత్. ఇలాంటివి ఇలానే కాదు, ఇలాంటివి చాలా పెద్ద పెద్ద టోమ్స్ కూడా ఉన్నాయన్నమాట. టోమ్స్. This is called as Taj Mahal of South. What is called as Taj Mahal of South? Paiga tomb. What is called as Taj Mahal of South? Paiga tomb. ఇలాంటివే డిసైడింగ్ అవుతాయి. ఇలాంటి లోపల నుంచి మనం ఇలాంటివి చదివితేనే మనకు ఇది హైదరాబాద్ సిటీలో ఉంది పైగా టోంబ్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము? తాజ్ మహల్ ఆఫ్ సౌత్. సో వీ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. సిమిలర్లీ నెక్స్ట్ కుతుబ్ షాహీ టోమ్స్. ఇవి ఎక్కడున్నాయి? కుతుబ్ షాహీ టోమ్స్. దిస్ ఆర్ మల్టిపుల్ పెద్ద మల్టిపుల్ టోమ్స్ ఆర్ దేర్. కుతుబ్ షాహీ టోమ్స్. లొకేషన్ నియర్ గోల్కొండ. కన్స్ట్రక్షన్ స్టైల్ Hindu Persian style. 30 tombs are built here. Of them, the tomb of 5th Nizam, Sultan Muhammad Quli, is the largest one. The largest tomb is Sultan Muhammad Quli, Nizam Sultan Muhammad Quli. This is the this is the largest tomb in Qutub Shahi tombs. Qutub Shahi tombs, mainly Qutub Shahi dynasty లకు చెందినటువంటి వాళ్ళ డెడ్ బాడీస్ యొక్క ఇవి డెడ్ బాడీస్ ఇవి అవే టోమ్స్. కుతుబ్ షాహీ టోమ్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? గోల్కొండలో లొకేట్ అయి ఉంది. తాజ్ మహల్ ఆఫ్ సౌత్ ఇండియా ఈస్ పైగా టోమ్స్. Usmania University is also one of the center which we have to know. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు, ఎందుకనంటే 2021లో అసలుకి 100 years ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉండే 2021లో. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ బట్ ఇట్ వాజ్ నాట్ సెలబ్రేటెడ్. ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండెడ్ 1919 in rented building in Abits. Founder Nizam Mir Usman Ali Khan issued a farman for the university in 1917. Sir Patrick Gates committee identified an area of 1400 acres inadequate for the construction of the university. Founded in 1919 and classes started from 1921. Construction సైట్ కనుక్కుంది 1917లో, వర్క్ స్టార్ట్ చేసింది 1919లో, కంప్లీట్ అయ్యి యూనివర్సిటీ స్టార్ట్ అయింది 1921లో. సో 2021 వాజ్ సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. 100 years ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఫలక్నుమా ప్యాలెస్. ఏంటంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద గ్రేట్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ విచ్ వీ డింట్ విజిటెడ్ ఎట్ ఆల్, బట్ దీస్ ఆర్ ద సెంటర్స్ ఆఫ్ ప్రైడ్. సో వీ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ తాజ్ మహల్, వీ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ కుతుబ్ మినార్. దెర్ ఆర్ ఆల్సో సమ్ ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ లైక్ ఫలక్నుమా. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది ఫలక్నుమా ప్యాలెస్?
నౌ హూస్ కంట్రోల్ ఈజ్, ఇది కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు మరి ఫలక్నుమా ప్యాలెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఎవరి కంట్రోల్లో ఉంది? తాజ్ హోటల్స్. ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ తాజ్ హోటల్స్ టుడే. రీసెంట్గా ఒక సల్మాన్ ఖాన్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కూడా ఇక్కడనే జరిగింది. అంటే తాజ్ మహల్, తాజ్ హోటల్స్ ఆర్ కంట్రోలింగ్ ద ఫలక్నుమా ప్యాలెస్. బిల్డ్ బై సార్ వికారుల్ ఉమ్ర పైగా నోబుల్, 300 acres, 1884, inaugurated 1893. Architect William Ward Marriott. Falaknuma means mirror of the sky in Urdu. Falaknuma means mirror of the sky in the Urdu. Who is the architect? William Ward Marriott. Falaknuma Palace. Which area? Falaknuma area. Falaknuma area where? Nearby High Court. Golokanda Fort. Golokanda Fort. This is Golokanda Fort, you know. Golokanda Fort was constructed at a height of 400 feet from the sea level. 400 feet above the sea level. This fort, called Mankal during Kakatiya period, was given to Bahmani Sultan Muhammad Shah by Varangal Raja Krishnadeva according to an alliance in 1363. Aurangzeb occupied in 1687. Means originally who constructed this? Means it's constructed by Kakatiya dynasty people, but it was rudimentary, and chala beginning stage lo unde ee Golokanda Fort. But when the Muslim rulers took into over it, they had reconstructed it in a big way. Hence it became popular by name called as Varangal Fort. Golokanda Fort. Golokanda Fort. తారామతి బర్దారి. ఇది ఎక్కడుంది? తారామతి బర్దారి. తారామతి బర్దారి మనం ఎంత చూసినా ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఇదే సిటీ, బయటికి వెళ్తే ట్యాంక్ బండ్. తారామతి బర్దారి నియర్ గోల్కొండ ఫోర్ట్. ద బిల్డింగ్ వాజ్ బిల్డ్ ఇన్ ఎ రెక్టాంగులర్ షేప్ with 2 floors and 12 arches. 2 royal dancers named Taramati and Premamati of Abul Hassan Tanisha's court gave performances here for the Sultan. So this is called as Taramati Bardari. Taramati Bardari, and Bardari means we can tell it as an area of that person. Taramati area. This is the dance floor of Taramati. Taramati Bardari. Charminar. ఇది ఒకటి. ఏ సంవత్సరం? ఇంపార్టెంటే. బిల్డర్, ఏ బిల్డర్? ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్? బిల్డర్ ఈస్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈజ్ ద బిల్డర్ ఆఫ్ 1591, in the year 1591. In memory of, this is important, Charminar is constructed on the memory of eradication of. ఇది నేను చెప్తున్నాను, ఇది మీరు సొంతంగా ఇఫ్ యూ స్టడీ ఇట్, if you read for 10 hours also, some confusion will be there. As I am repeating here, so it should imprint in your mind with the figure. అందుకోసం మీరు కూడా ఒకసారి రిసైటేషన్ చేస్తే ఇలాంటి ఈ ఫ్యాక్ట్స్ గుర్తుంటాయి, లేకపోతే ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవడం చాలా కష్టం అవుతుంది. చార్మినార్ బిల్డర్ రియల్ ఎస్టేట్ పేరేంటి? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇన్ మెమరీ ఆఫ్ ఇరాడికేషన్ ఆఫ్ ప్లేగ్. ఎందుకు కట్టారు అని అంటే ఇరాడికేషన్ ఆఫ్ ప్లేగ్. ఇస్లామిక్ స్టైల్. The designer is Kajia. The design style is Gazia style. Built with mortar and granite. In this world famous structure, these are 4 minars at 4 sides, each having a height of 50 meters. Mainly in memory of eradication of plague. The builder is Muhammad Quli Qutub Shah and the style is Kazia style. ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. మనం ఏదైనా అనుకుంటే ఇది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కాదు, ఇట్స్ ఎ కాజియా స్టైల్ పర్షియన్ ఆర్కిటెక్చర్. ఇది పర్షియన్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్షియన్ ఆర్కిటెక్చర్. పర్షియన్ ఆర్కిటెక్చర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టుర్కీ ఇస్తాన్బుల్ హాజియా సోఫియా ఉంటుంది పెద్దది, దట్ ఈస్ కాల్డ్ as పర్షియన్ ఆర్కిటెక్చర్. సో దిస్ చార్మినార్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పర్షియన్ ఆర్కిటెక్చర్ బట్ నాట్ బై ద ఇస్లామిక్. చౌమహల్ ప్యాలెస్. చౌమహల్ ప్యాలెస్. Chowmahal Palace. Chowmahal Palace. Behind Makkah Masjid, European style. Chowmahal Palace, Islam word undi kada, Islamic architecture or Persian architecture kaadu, it is European style. Chowmahal premises has 4 buildings.
Nizam invited King George V and Queen Mary to this place in 1905. A large hall with Belgium crystal chandeliers, ఇలా ఫాలో అవుతా లైట్స్ ఉంటాయి కదా అవి chandeliers, is a special attraction of this place. Chow Mahal Palace, where it is near Makkah Masjid, beside Makkah Masjid. Chow Mahal Palace. Hussain Sagar, ఇది ఎక్కడి నుంచి వచ్చింది స్టాచ్యూ అసలుకి? ఫ్రమ్ వేర్ వి గాట్ దిస్ స్టాచ్యూ? ఈ డౌట్ రావాలి కదా, రోజు చూస్తున్నాం ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది రావాలి కదా. అంటే ఇక్కడనే చేశారా ఇది? మరి సరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇక్కడనే చేశారు. ఇప్పుడు మనం వి గో టు అజంతా, వి గో టు ఎల్లోరా, అక్కడే ఉంది అది కదా, అక్కడే. ఇది ఇక్కడే ఉందా? ఎక్కడిది ఇది? ఈ స్తూపం ఎక్కడిది? వి షుడ్ నో ఇట్, నో. సో ఫ్రమ్ వేర్ వి బాట్ ఇట్? It is a single stone which is carved in the form of a standing Buddha. A single stone ni we carved in the form of standing Buddha. This is installed by NTR, but we brought from where? We bought from Sarnath. This we brought from Sarnath and we installed here, and the credit goes to NTR. Builder Hussain Shah, nephew of Ibrahim Qutub Shah. సాగర్ గురించి నేను మాట్లాడు, దీని గురించి కాదు. ఈ హుసేన్ సాగర్ builder is Hussain Shah, nephew of Ibrahim Qutub Shah. Built in 1562. Total time of construction 3 years 7 months and 9 days. Cost 2.5 lakhs. Local people call the lake with the name Hussain Saab Lake. Why? Because the builder is Hussain Shah. Was used for drinking water purpose of the city. Now also it is used for a pure drinking mineral water coming from Hussain Sagar. This lake water was being supplied to British residency in Koti until the construction of Usman Sagar. 3 గొప్ప సాగర్లు ఉన్నాయి ఒప్పుకోవాల్సింది హైదరాబాద్కి సంబంధించి. హిమ్మత్ సాగర్ ఒకటి, ఉస్మాన్ సాగర్ ఒకటి, హుసేన్ సాగర్ ఒకటి. కానీ ఇప్పటికీ ఉస్మాన్ సాగర్, హిమ్మత్ సాగర్ సేమ్ అదే పొటెన్షియల్తోని హైదరాబాద్ సిటీ మొత్తానికి వాటర్ ఇస్తుంది. మూసీ రివర్ ఒకప్పుడు గొప్ప రివర్, అది పనికి రాకుండా పోయింది. హుసేన్ సాగర్ ఇంకా పనికి రాకుండా పోయింది. సో దీస్ ఆర్ ద 2 బిగ్ రివర్స్, బిగ్ లేక్స్, బిగ్ సాగర్స్, నాట్ రివర్స్, లేక్స్ విచ్ ఆర్ హిమ్మత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. దాని గురించి డిస్కస్ చేస్తాను. సో హుసేన్ సాగర్ ఇస్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్? హుసేన్ షా. పురాణా పూల్ హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చాయి అని అంటే ఫస్ట్ మునిగిపోయేటటువంటి ప్రాంతం ఏంటంటే పురాణాపూల్. ఎందుకు అని అంటే లోతట్ట ప్రాంతంలో ఉంది. ఏ లోతట్టు ప్రాంతంలో ఉందంటే మూసీ రివర్ లోతట్టు పాలెంలో ఉంది. మరి మూసీ రివర్ ఎందుకు అలా అయిందంటే యాబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్. ఎప్పుడైతే ప్రాపర్ డ్రైనేజ్, ఇప్పుడు ఈ పెద్దది పోతుంటుంది కదా, ఈ పెద్ద డ్రైనేజ్ హుసేన్ సాగర్ పక్కన ఉండే పెద్ద డ్రైనేజ్, అంత పెద్ద డ్రైనేజ్ అవ్వడానికి కారణము అది డ్రైనేజ్ కాదు, ఇట్స్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్స్ ఏ డ్రైనేజ్ ఆఫ్ మూసీ రివర్. ఆ మూసీ రివర్ యొక్క డ్రైనేజే అది డ్రైనేజ్ సిస్టమ్ లాగా అయిపోయింది. ఇప్పుడు పురాణాపూల్ 1578, Ibrahim Quli Qutub Shah. There is a popular story that Prime Minister Quli Qutub Shah used to swim across this river Musi to meet her love Bagmati every night, watching this father Sultan Ibrahim. My son is working a lot, so what I will do, so that his son could cross over the river easily. So what he did, he constructed this Puranapul bridge. ఇదో స్టోరీ. కాకపోతే ఇది పురాణాపూల్ బ్రిడ్జ్ కూడా ఒక ఆర్కిటెక్చర్. ఎందుకు ఆర్కిటెక్చర్ అంటే ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా కూడా దీనికి ఏం చేయలేకపోయింది. సో దిస్ ఈజ్ వన్ పురాణాపూల్. దిస్ బ్రిడ్జ్ ఇస్ 608 feet, 36 feet, 42 feet with 32 arches. ఎందుకు ఇది చదువుతున్నామనంటే, ఇన్స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఫ్లడ్స్, ఇన్స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ అర్బనైజేషన్, ఇంకా ఈ పురాణాపూల్ యొక్క బ్రిడ్జ్, ఈ పురాణాపూల్ 2 అలానే ఎగ్జిస్ట్ అవుతూనే ఉంది హైదరాబాద్ సిటీలో. సో దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. పురాణాపూల్. నెక్స్ట్ గోల్డెన్ థ్రెషోల్డ్, సరోజినీ నాయుడు, ద గ్రేట్ పర్సనాలిటీ సరోజినీ నాయుడు.
Sarojini Naidu, she is a Telanganite local lady. Location Abbotsford on the building, Golden Threshold. The building was the residence of Srimati Sarojini Naidu. Sarojini wrote a collection of poetry with 40 poems in 1905 named as Golden Threshold. This building was named after that collection of poems called as Golden Threshold. After the death of Sarojini Naidu in 1949, her daughter donated this to the public in 1975. This is Golden Threshold. Golden Threshold is the place of residence of Sarojini Naidu. ఇండియా గురించి అవసరం లేదు. ఇండియా గురించి నేను చెప్తున్నాను ఓపెన్గా, ఐఎమ్ డిక్లరింగ్ ఓపెన్లీ, నో నీడ్ టు వరీ అబౌట్ ద ఇండియన్ కల్చర్, వరీ అబౌట్ తెలంగాణ కల్చర్, వరీ అబౌట్ తెలంగాణ ఆర్కిటెక్చర్, వరీ అబౌట్ తెలంగాణ ఫేర్స్, వరీ అబౌట్ తెలంగాణ జాతరాస్, వరీ అబౌట్ తెలంగాణ ఫెస్టివల్స్. పైగా ప్యాలెస్, ఇంతకుముందు ఏంది పైగా పేరు మీద ఉంది, పైగా టాంబ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ తాజ్ మహల్ ఆఫ్ సౌత్. ఇది పైగా ప్యాలెస్, ఇది పైగా ప్యాలెస్. లొకేషన్ బేగంపేట్, built by Vikar ul Umar. Ul Umar built this palace after gifting Falaknuma Palace to Nizam. This place was built in European style, has more than 20 rooms. Paiga Palace, Begumpet lo undi Paiga Palace. Paiga tombs are important more than Paiga Palace. Because విషయం తెలుసా, ఒకప్పుడు సిటీ అని అంటే, ఒకప్పుడు సిటీ నిజాం స్టేట్లో ఓల్డ్ సిటీయే సిటీ. దాని తర్వాత బేగంపేటు, అశోక్ నగరు, ఆర్టీసీ క్రాస్ రోడే సిటీ. ఓల్డ్ సిటీ తర్వాత జరిగింది కొంచెం సిటీ జరిగి ఏమైపోయింది, బేగంపేటు ప్లస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియా, హిమాయత్ నగర్ ఏరియా సిటీ అయిపోయింది. దాని తర్వాత మీకు తెలిసిందే హైటెక్ సిటీ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది సిటీ, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోయింది, తర్వాత హైటెక్ సిటీ అయిన తర్వాత ఇప్పుడు గచ్చిబౌలి. సో దెర్ ఈస్ నో గ్యారంటీ అబౌట్ ద సిటీ విల్ బి మూవింగ్. So first it is started at old city, then moved towards RTC cross road, then it is moved towards SR Nagar, Amirpet, then it is moved towards Banjara Hills and Jubilee Hills, then it moved towards Madhavpur, and now it is Gachibowli. In the same way, Bella Vista, ఇది ప్రీవియస్ క్వశ్చన్ మీరు చూడాలి, 2016లో గ్రూప్ 2 క్వశ్చన్. బెల్లా విస్టా ఏంటి, ఎక్కడుంది, బెల్లా విస్టా ఈజ్ ఫేమస్ ఫర్ వాట్ అని అడిగాడు. మనము పంజాగుట్ట రోడ్డు నుంచి, రాజ్భవన్ నుంచి పంజాగుట్ట రోడ్డుకి వెళ్తూ ఉంటే ఈ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది, బిల్లా విస్టా. వెరీ ఫేమస్ బిల్లా విస్టా. ఈరోజు ఈ బిల్లా విస్టా బిల్డింగ్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లొకేట్ అయి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అంటే ఎప్పుడైతే ఈ అడ్మినిస్ట్రేటర్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే సీనియర్స్, వాళ్ళకి సెకండ్ టైం ట్రైనింగ్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా టూర్ మీద వచ్చినప్పుడు వాళ్ళ స్టే కోసము ఈ బిల్లా విస్టా ప్లేస్లోనే ఉంటారు. గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట, విచ్ ఈస్ కాల్డ్ అస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. ఖైరతాబాద్ క్రాస్ రోడ్, 1919, దిస్ వాజ్ ద రెసిడెన్షియల్ బిల్డింగ్ ఆఫ్ సార్ అలీ ఇమామ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్. ద లేక్ వ్యూ గెస్ట్ హౌస్ బిసైడ్ ద బిల్లా విస్టా వాజ్ వన్స్ ద ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, నౌ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ నవ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బిల్లా విస్టా. ఇది గ్రూప్ 2 క్వశ్చన్, ఇది చూడండి, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సికింద్రాబాద్ క్లబ్. సికింద్రాబాద్ క్లబ్ మనకి జూబ్లీ బస్ స్టేషన్ నుండి తిరుమలగిరి వెళ్తూ ఉంటే మూల మీద ఉంటుంది, అదే సికింద్రాబాద్ క్లబ్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఫర్ మిలిటరీ ఆఫీసర్స్ ఆఫ్ బ్రిటిష్. నవ్ ఇట్ ఈస్ ఎ సికింద్రాబాద్ క్లబ్ ఫర్ డిఫెన్స్ ఆఫీసర్స్. 1778 for the British civil and military officials. 200 acres. This oldest club of twin cities was called as Secunderabad Public Rooms. This name was decided as a Secunderabad Club. Now it is an office, it is a club center for the defense officers mess halls. ఇది సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం ఇది పెద్దనే ఉంటుంది, చాలా పెద్దది ఇది, సాలార్జంగ్ మ్యూజియం. ఇందులో మెయిన్గా ఫోకస్ చేసింది నిజాం రాజు యొక్క వస్తువుల మీద కాకుండా నిజాం యొక్క ప్రైమ్ మినిస్టర్ సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3 యొక్క వస్తువుల మీద. హెన్స్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్, నేమ్డ్ యాజ్ సాలార్జంగ్ మ్యూజియం. In this museum, the collection of 3 persons who belong to a same family and served as the prime ministers in Nizam's rule are being displayed. The collections of their families and items used by the Nizams are being exhibited here since 1968. Replica marble image,
both sided wooden image having a warrior on one side and a beautiful woman on other side, and many European articles are the notable exhibits of museum. Salarjung Museum is totally dominated by 3 prime ministers' things of Nizam of Hyderabad: Salarjung 1, Salarjung 2, Salarjung 3. ఇది రాజ్ భవన్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? రాజ్ మహల్ షిప్ షేప్డ్. విచ్ బిల్డింగ్ ఈజ్ పాపులర్ ఫర్ ఇట్స్ షిప్ షేప్డ్ ఆర్కిటెక్చర్? విచ్ బిల్డింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ షిప్ షేప్డ్ architecture? Raj Bhavan, Somajigooda. So this was constructed for the official residence of the Prime Minister of Nizam. It is now being used as official residence of Governor. This is Raj Bhavan, built in 1930. ఎందుకు ఫేమస్ అంటే షిప్ షేప్డ్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈస్ హ్యావింగ్ షిప్ షేప్డ్ ఆర్కిటెక్చర్. తాజ్ మహల్ ఆఫ్ సౌత్, పైగా టామ్స్. షిప్ షేప్డ్ ఆర్కిటెక్చర్, రాజ్ భవన్. బిర్లా వెస్టా ఈజ్ నౌ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. బ్రిడ్జెస్ ఆన్ రివర్ మూసీ, పాత అనమాట, పాత రివర్స్, పాత బ్రిడ్జెస్. పురాణా పూల్, ఈ పాత 3 బ్రిడ్జెస్ ఏంటంటే పురాణా పూల్, చాదర్గఢ్, నయాపూల్. ఒకటి పురాణా పూల్, ఇంకోటి నయాపూల్. పురాణా పూల్, నయాపూల్ అండ్ చాదర్గఢ్. బిల్డ్ బై ఇబ్రాహిం కులీ కుతుబ్ షా in 1578. Chandragada Bridge, after the establishment of residency at Koti, British constructed this bridge in 1834. This was constructed by Nizam in 1857 for transportation between Charminar and Falaknuma. Salarjung Bridge 1979 at Durshifa Crossroad. Kuli Qutub Shah Urban Development Authority in Hyderabad Municipal Corporation jointly built a new bridge parallel to the Purana Pool at a cost of 2 crores, which is parallel now. So ముఖ్యంగా 3 bridges very famous హైదరాబాద్లో: పురాణా పూల్, నయా పూల్ as well as చాదర్గఢ్. Musi river floods, which you have to remember. Hyderabad, Musi river floods, very famous. Musi river floods, చాలా జనం చనిపోయారు ఈ మూసీ రివర్ ఫ్లడ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇన్స్టెన్సెస్ ఆఫ్ మూసీ రివర్, బిగ్ మూసీ రివర్ ఫ్లడ్స్ 1656, 1820, 1908 was a disaster. 1908 was a literally disaster. Why? Because 1/4 of the population got died or diseased. And a quarter population of Hyderabad got impacted because of this 1908 Musi river floods. Many people became homeless in the floods of 1820. Usman Sagar and Himait Sagar were constructed to reduce the floods. The flood occurred on 28th September 1908, severely damaged Hyderabad city. So, ఈ మూసీర్ నది యొక్క ఫ్లడ్స్ని అరికట్టడానికి కట్టినటువంటి 2 రివర్సే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. సో ఎప్పుడైతే మూసీ రివర్లో వాటర్ ఎక్కువ అవుతున్నాయో అవి ఓవర్ఫ్లో కాకుండా ఉస్మాన్ సాగర్కి రూట్ చేయడము, హిమాయత్ సాగర్కి రూట్ చేయడము. సో వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్? మూసీ రివర్. And what is the source for Usman Sagar and Himayat Sagar? It is Musi river. And what is the source for Musi river? Huh? What is the source for Musi river? What is the source for Musi river? Whether it is Krishna or Godavari or what? Musi and Godavari not at all related. Musi is a tributary of Krishna and the originating point of Musi is Anantagiri hills. A tributary of Krishna is Musi river. Godavari kaadu. Previous question this is. Tamarind tree అని ఒక పెద్ద tamarind tree ఉంది ఎక్కడంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో, which is having an history of 400 years. Tamarind tree. A 400-year tamarind tree is located at Usmania General Hospital. During the devastating floods that occurred in 1908, nearly 150 people climbed this tamarind tree for 2 days and they saved lives. Today also they will be telling like stories. We people were been standing, we people, he climbed or not, we don't know, but they had a story that we climbed on this tamarind tree, we climbed on this tamarind tree. Many trees fell down due to heavy rainfall. They means their ancestors.
But this tree which stood that and became a lifesaver is tamarind tree. Tamarind tree is news. Tamarind tree is very much popular because of what? It acted like a lifesaver at the time of 1908 Musi floods. Usman Sagar and Himayat Sagar. These are the two sagars, lakes, ponds. ఎందుకు ఫేమస్ అని అంటే లేక్స్, పాండ్స్ ఎందుకు ఫేమస్ అని అంటే మూసీ యొక్క ఫ్లడ్స్ని ఆపడానికి ఆర్టిఫిషియల్ లేక్స్. దీస్ ఆర్ నాట్ రియల్ లేక్స్, దీస్ ఆర్ నాట్ న్యాచురల్ లేక్స్, దీస్ ఆర్ ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టెడ్ లేక్స్. మూడుకు మూడు, హుసేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ మూడు మ్యాన్ మేడ్ లేక్స్. They were built Musi river to provide drinking water to the city and to protect the city from floods by the 7th Nizam. Usman Sagar was built during the rule of Usman Ali Khan at a cost of 50 lakhs in 1920. It got its name from him. These two reservoirs were constructed under the supervision of Nizam's chief engineer Ahmed Mirza. Ahmed Mirza is a chief engineer who is responsible for the construction of the Usman Sagar as well as Himayat Sagar. కొన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్, తెలంగాణలో ఉన్నటువంటి హెరిటేజ్ స్ట్రక్చర్స్, రామప్ప కానివ్వండి, లేకపోతే 1000 పిల్లర్ టెంపుల్ కానివ్వండి. 1000 పిల్లర్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ హెరిటేజ్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. వాట్ ఈస్ దిస్ హెరిటేజ్ స్ట్రక్చర్? which is having a historical significance, which are constructed by some regimes. So first is 1000 pillar temple. Temple is situated in Hanmakonda. The king Rudradeva of Kakatiya dynasty constructed it. Rudradeva constructed, not Prataparudra. Rudradeva constructed it. The temple is of Chalukya style of architecture, very very important. Chalukya style of architecture constructed by king of Rudradeva, Kakatiya dynasty, where in Hanmakonda center. The walls of continuous collection of pillars and thus giving the name of the temple. We can see the beautiful architecture of Kakatiyas in this temple. కాకతీయులు కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఎవరు ఆర్కిటెక్చర్ని కాపీ కొట్టారు? చాళుక్యాస్. 1000 pillars temple. Number 2, Warangal Fort. Warangal Fort, Orugallu or Ekashila, meaning single stone, was the historical capital of Kakatiya dynasty. Kakati Porlaraju constructed this city. Kakati Porlaraju. Fort, Ekashila Fort is constructed by whom? Porlaraju, Kakati Porlaraju. 1000 pillars temple is constructed by Rudradeva, not Prataparudra, it is Rudradeva. 1000 pillars temple is constructed by Rudradeva. Whereas Fort Warangal is constructed by Porlaraju, Kakati Porlaraju. The stone carvings in this place is unique. Kakati Ganapati Deva during 13th century started the construction of the Warangal Fort, but who completed it? Kakati Porlaraju. Started by Ganapati Deva but completed by Porlaraju. Started by Ganapati Deva but completed by Porlaraju. Similarly, Ramappa Temple, expected question. Why? Because it got what? UNESCO World Heritage Site. UNESCO World Heritage Site status was been given to this Ramappa. The Ramappa Temple or the temple of Ramalingeshwara, Lord Shiva, in erstwhile Warangal district, is an example of architecture during Kakatiya regime. And today which district? Today which? Jaishankar Bhopalpalli district. This is a rare event in the history anywhere in the world. On the walls, pillars and on the roof, dance postures and episodes from Ramayana and Mahabharata. A Nandi sculpture is special attraction here. Ramappa Temple. World Heritage Site recently, which temple got means, you know, Ramappa. Temple complex at Alampur, Jogulamba Gadwal district. See, ఇక్కడ కూడా మంచి ఇది చాలా మంచి కన్స్ట్రక్షన్, చాలా మంచి ఆర్కిటెక్చర్. మన తెలంగాణ వాళ్ళకే ఒకసారి ఇది వెళ్ళి చూస్తే ఇంత గొప్పది, ఇలాంటివి కూడా తెలంగాణలో ఉన్నాయా అన్న డౌట్ వస్తుంది మనకి. There are lot of places which are present in Telangana which are not popular, which are not famous, which are not advertised, which are not marketed. Everything is marketing, which is not marketed, because of which people doesn't know about it. Jogulamba. These temples are situated on the banks of river Tungabhadra. These are the temples to the 9 forms of Shiva here. There is also a temple called as Navabrahma and Jogulamba, which are world famous. Jogulamba temple is one of the 18 Shakti Peethas in India. Jogulamba is in which district?
Gadwal district. Gadwal. Joglamba Temple Complex. Gadwal Fort. This is about Gadwal Fort. In Gadwal, Joglamba Gadwal district, the place was known as Vidwat Gadwal because of the patronage of the rulers for education in their time. The biggest cannon in the country is found in this. Cannon ante? Guns, yes. The biggest cannon of the time was been found at this particular place. This is called as Gadwal Fort. Architectures which are present in Telangana. Nelakondapalli Fort, ఏ డిస్ట్రిక్ట్ చెప్పండి. నేలకొండపల్లి ఫోర్ట్ ఏ డిస్ట్రిక్ట్? నేలకొండపల్లి ఫోర్ట్. నేనైతే ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ అని ఇంటర్వ్యూ ఉండాలి అని నేను అడ్వకేట్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ తెలియాలి. ఇలాంటి ఆర్కిటెక్చర్స్ తెలంగాణలో ఉన్నాయా, ఇలాంటి జాతరలు ఉన్నాయా. నేలకొండపల్లి ఫోర్ట్. ఈ మధ్యలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. అందరూ ఇక్కడికే అందరూ వస్తుంది. దాదాపు ఇది సెంటర్ అయిపోయింది. నేలకొండపల్లి ఫోర్ట్. ఫర్ ఆల్ ద ప్రీ వెడ్డింగ్ షూట్స్ దే ఆర్ కమింగ్ హియర్ ఓన్లీ. ఇఫ్ యూ సీ సమ్ వీడియోస్ ఆల్సో ఇది చాలా పాపులర్ అయిపోయింది. నేలకొండపల్లి ఫోర్ట్. విచ్ డిస్ట్రిక్ట్? ఖమ్మం డిస్ట్రిక్ట్. Nelakondapalli Fort of Khammam district. This is mud fort, very important, extends over an area of 100 acres. Archaeological survey conducted using remote census technology. Buddhist ruins of 3rd and 4th centuries were found at this place. Nelakondapalli is famous for two things. Not a rock fort, but mud fort. Number 2, Buddhist shrines. There are evidences of Buddhist shrines. So Nelakondapalli Fort is famous for Buddhism as well as, and Kolanapakku is famous for చెప్పాలి. అయ్యో జైనిజం. కొలనపాకు హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్తూ ఉంటే భువనగిరి తర్వాత ఆలేరుకి 5 కిలోమీటర్ల దూరంలో కొలనపాకు సెంటర్ ఉంటుంది. కొలనపాకు సెంటర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ జైన్ తీర్థంకర శ్రైన్. అది కూడా వస్తుందిలేండి. జస్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాను. నేలకొండపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ బుద్ధిజం. మడ్ ఫోర్ట్. పర్ణశాల, భద్రాద్రి కొత్తగూడెం. This place near Bhadrachalam Sri Ram Temple is said to have been visited by Sri Ram during the Parnashala, Bhadradri district. Ellagandla Fort, Ellagandla Kila, కరీంనగర్. ఒకప్పుడు పాత పేరేంటి? నిజామాబాద్కి పాత పేరేంటి? ఇందూరు. నిజామాబాద్కి పాత పేరు ఇందూరు. కరీంనగర్కి పాత పేరు ఎల్లగండ్ల. Karimnagar was earlier known as Ellagandla on the banks of river Maner. Ellagandla Fort is there in the village by that name. This place has a unique place in the history of Telangana, Ellagandla Fort. This is Ellagandla Fort which is located in Karimnagar. Ellagandla Fort. Another name of Karimnagar is Ellagandlu. Nizamabad ki inko peru Induru. Kolanupakku, Yadadri Bhuvanagiri. Idi Kolanupakku. Very beautiful architecture is there. I visited this place. Kolanupakku Jain Temple. Very big structures are there here. Jains, very rich people, they will donate, they constructed big places to live. ఓ సంవత్సరానికి ఒకటిసారి జాతర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా అకామిడేషన్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కొలనుపాకు, ఏ జైన్ shrine is situated Aleru Mandal of Yadadri Bhuvanagiri district. There is a famous ancient Jain temple. The temple is wonderful example of Jain temple art. The temple is nearly 2000 years old. కొలనుపాకు. యాదగిరి గుట్ట దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఆలేరులో దిగి కొలనుపాకు వెళ్ళాలి మనం. భువనగిరి ఫోర్ట్. ఇప్పుడు హైవే పడింది, వరంగల్కి వెళ్ళే రోడ్లో హైవే పడింది. హైవే పడినప్పుడు భువనగిరి టౌన్లో నుంచి బస్సు పోయేది. ఆ భువనగిరి టౌన్లో నుండి బస్సు వెళ్ళినప్పుడు, ట్రైన్ వెళ్ళినప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఆ ఫోర్ట్. ఫోర్ట్ అంటే ఏముండదు, గోడలానే ఉంటుంది అంతే. దట్ ఈస్ భువనగిరి ఫోర్ట్. దిస్ ఈస్
Bhuvanagiri Fort in the town itself. This fort was constructed by the Chalukya ruler Tribhuvanamala Vikramaditya in 10th century OD. Is it not? We had a very great history. ఈ ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే చాళుక్య కింగ్ త్రిభువన మాల విక్రమాదిత్య ఇన్ ద 10th century AD. భువనగిరి ఈజ్ అ నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ హిస్ నేమ్ అండ్ ద ప్లేస్ భువన. ఈ భువనగిరి అనే పేరు ఈ త్రిభువన మాల నుండి వచ్చినటువంటి పేరే భువనగిరి. ఆల్సో ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. ద హిల్ 500 feet high is very high, very big single stone haphazard in structure. సింగిల్ స్టోన్. మీరు చూస్తే గుట్ట మనం ఆ బస్సులో వెళ్తూ ఉంటే మనకు కనబడుతుంటుంది. వీ కెన్ సీ ఇట్. ఇదంతా ఒకటే స్ట్రక్చర్లా ఒకటే 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 రౌతు, ఒకటే బండ. ఏం చేశారనంటే మన 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 వాళ్ళు రియల్ ఎస్టేట్ ఈ గుట్ట కాపైతంతా తవ్వేసి ఆడ జెండాలు పెడతారు. 4 గీతలు గీసేసి 4 గీతలు గీస్తే ఏమవుతుంది? అది ప్లాట్. అలా గీతలు గీసే జెండాలు బాతేసి దిస్ ఈజ్ రియల్ ఎస్టేట్. ఈ ఈ పక్క ఇలానే ఉంది, కానీ ఆ పక్క కొండ మొత్తం లేదు. ఒక్కటే వన్ సింగిల్ రాక్. ప్రిలిమ్స్లో ఇంకోటి చెప్తాను, ఇంపార్టెంటే. ఎల్లోరా, అజంతా ఎల్లోరా. ఎల్లోరా ఈజ్ ద ఓన్లీ కన్స్ట్రక్షన్. ఎలా చేశారంటే ఎల్లోరా కన్స్ట్రక్షన్, దే స్టార్టెడ్ ఫ్రమ్ టాప్ అండ్ దే వెంట్ డౌన్. అంటే ఆ బండని పైనుంచి, అంటే ఫస్ట్ కింది నుంచి చేసుకుంటూ పైకి వస్తాం కదా, వీళ్ళు పైనుంచి చెక్కుకుంటూ వచ్చి కిందికి స్ట్రక్చర్ చేశారు. ద కన్స్ట్రక్షన్ హ్యాపెండ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎల్లోరా టెంపుల్ ఆర్కిటెక్చర్. Medakfort, this is Medak. Kakatiyas constructed this fort 800 years ago and was rebuilt by Qutub Shahis. On the hill, the fort is spread in the area of 100 acres and the height is 90 meters. On the third gate of the fort, the Kandaberunda icon of Sri Krishna Devaraya is seen. Very important. The icon of Gandaberunda is found on which fort? The icon of Gandaberunda is found in the icon of. ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాను అంటే 150 బిట్లలో నుంచి నేను మాటిస్తున్నాను, టేక్ మై వర్డ్, ఇందులో నుంచి 10 దాకా వస్తాయి. 10. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కూడా దాని యొక్క పండుగలు, దాని యొక్క ఆర్ట్ ఫామ్స్, దాని యొక్క ఫోక్ డ్యాన్సెస్, దాని యొక్క ఫెస్టివల్స్, దాని యొక్క ఆర్కిటెక్చర్స్, దాని యొక్క జాతరలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మళ్ళీ అదే డిసెంట్రలైజ్డ్ అయి స్టేట్ వరకు వచ్చిన తర్వాత ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది కూడా న్యూ స్టేట్స్ లైక్ అవర్ స్టేట్. యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. రచ్చకొండ ఫోర్ట్, దిస్ ఈస్ రచ్చకొండ ఫోర్ట్. Racharla Singamma Nayakonda of 14th century constructed this fort. This was a meeting point between the Bahmani kingdom and Vijayanagara kingdom. Construction is of medieval Hindu style. The fort was built without the use of cement or mortar. The fort is 2-storied building. The fort is 2-story building. Appadaka 2-story building ane concept ledu. This was the 2-story building which was there, which is called as Rachakonda Fort. A district. Which district? Which district? ఏ డిస్టిక్? రచ్చకొండ కమిషనరేట్ ఉంది కదా. ఒకరోజు మనం ఏం చేద్దామనంటే ఈ 33 డిస్ట్రిక్ట్స్ని గుర్తుంచుకుందాము. ఆ 33 డిస్ట్రిక్ట్స్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఫటాఫటా గుర్తుంచుకుందాం. సో ఆ 33 డిస్ట్రిక్ట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ ఉందనుకుంటే కవర్ అయిపోతుంది మనకి. ఎన్విరాన్మెంటల్ టూరిజం, దిస్ వీ విల్ డిస్కస్ టుమారో. సో టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ హ్యావ్ లైవ్ క్లాసెస్. రేపు మీకు నోట్స్ మొత్తం కంప్లీట్ నోట్స్ పేపర్ 6 సెక్షన్ ఏకి సంబంధించినటువంటి కంప్లీట్ నోట్స్ పీడిఎఫ్ యూనిట్ వైజ్ పీడిఎఫ్ నేనే ఇస్తాను. మీరు మీ సంతోషం కోసం వేరే పుస్తకాలు కొనుక్కొని చదివినా ఇబ్బంది లేదు, కానీ వెల్ ఫర్నిష్డ్ వెల్ ఇనఫ్ నోట్స్ will be provided by the institute. It is enough and more content will be there which if you want to read more also. మేము ప్రామిస్ చేసిన ప్రిలిమ్స్ టెస్ట్ 35 టెస్ట్ June 6th స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్యలో పెట్టినవన్నీ మేము ఇంకా యూనిట్ వైజ్ పెడదాము, యూజ్ అవుతుందన్న ఆలోచనతో పెట్టినవి మాత్రమే. అవి 35 టెస్ట్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. 35 టెస్ట్. ఈ 106 మెయిన్స్ టెస్ట్లు కూడా ఆన్లైన్ జరుగుతుంది, ఆఫ్లైన్ జరుగుతుంది. రేపటి నుండి
రేపు ఇది కంప్లీట్ చేసేసుకొని ఏంటి ఎన్విరాన్మెంటల్ హుసేన్ సాగర్ గురించి, దుర్గాం చెరువు గురించి, ఉస్మాన్ సాగర్ గురించి, నాగార్జున సాగర్ గురించి, యాజ్ వెల్ యాజ్ కుంటాల వాటర్ ఫాల్స్ గురించి, అనంతగిరి హిల్స్ గురించి, మల్లారం ఫారెస్ట్, కనకయ్య వాటర్ ఫాల్స్ గురించి, లక్నవరం ట్యాంక్, పాకాల చెరువు, మల్లెల తీరం జలపాతం, ఇవి చేసిన తర్వాత అగైన్ ఐ విల్ గో ఫర్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్. ఈ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ ఎలా స్టార్ట్ అయింది, జగీర్దారీ సిస్టమ్ అంటే ఏంటి, రైతువారీ సిస్టమ్ అంటే ఏంటి, మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఏంటి, అది లేదు మన తెలంగాణ. కానీ దాని డిఫరెన్సెస్ అర్థం చేసుకుంటూ ఒకదానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, హైదరాబాద్లో ఎలా అడ్మినిస్ట్రేషన్ జరిగింది, ఈ సాలార్జంగ్ అనే మనిషి ఎందుకు ఇంపార్టెంట్, అసలుకి నిజాంలో ఉన్నటువంటి 7 కింగుల పేర్లు, వాళ్ళ యొక్క టైం పీరియడ్ గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఆ క్రొనాలజీ ప్రకారంగా ఈ నిజాం కింగుల యొక్క క్రొనాలజీ గుర్తుంచుకుంటే, ఓహో సాలార్జంగ్ 1 యొక్క రిఫార్మ్స్ ఇవి, సాలార్జంగ్ 2 యొక్క రిఫార్మ్స్ ఇవి, సాలార్జంగ్ 3 యొక్క రిఫార్మ్స్ ఇవి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్గా అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపకంగా మనం వెళ్దాం. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మాత్రము ప్రిలిమ్స్కి వర్తిస్తుంది, మెయిన్స్లో రాకపోవచ్చు. మెయిన్స్లో వస్తే ఈ క్వశ్చన్ వస్తుంది, ఏంటి, వై ద తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ యూనిక్ అండ్ వై ఇట్ బికేమ్ so unique. It became so unique because of influence of other languages. So when the people migrate, the people also take culture with them, and the language is a main part of culture, because of which the language is influencing the local languages. Hence that particular concept is called as diffusion of culture, and hence it is also called as diffusion of language. Hence the local language got influenced by this foreign languages. అలా చేద్దాం మనం. ఓకే, సో రేపు ఇది సిలబస్లో ఉందా, ఎన్విరాన్మెంటల్ టూరిజం అని సిలబస్లో ఉందా చూడండి, లేదు. కానీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ టూరిజం ఏంటి, ఎన్విరాన్మెంటల్ టూరిజం వాట్ ఆర్ ద ప్లేసెస్, ఎందుకంటే వెన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ యూ బికమ్ ఎన్ ఆర్డీఓ, ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఎ ఛాన్స్, యూ క్యాన్ డెవలప్ ద టూరిజం. లక్నవరం ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. Laknavaram is having high potential. Pakala Cheruvu is having high potential. Now this mud fort is having high potential. We can use it for the development of the state. మనం ఒకసారి మనది స్టార్టింగ్లో త్యాగరాయ జ్ఞాన సభలో మీటింగ్ జరిగినప్పుడు నా ఫ్రెండ్ ఒకతను ఆడిట్ ఆఫీసర్ వెమ్లవాడ టెంపుల్కి ప్రాపర్గా ఆడిట్ చేసి ప్రాపర్గా అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల ఒక సంవత్సరానికి నియర్లీ 9 కోట్ల ఆదాయం పెరిగింది అని చెప్పాడు. నేను కూడా చెప్పాను, అది చాలా గొప్ప విషయం. మన వల్ల ప్రభుత్వానికి ఒక 9 కోట్ల ఆదాయం పెరుగుతుందంటే యు ఆర్ అ గ్రేట్ పర్సన్. సో ఇఫ్ యూ బికమ్ ఎన్ ఆర్డీఓ ఆఫ్ ఎనీ ప్లేస్, ఇఫ్ యూ యూస్ దిస్ పొటెన్షియల్, ఇఫ్ యూ ప్లాన్ దిస్ ప్రాపర్ ఏరియాస్, యువర్ నేమ్ విల్ బి లైక్ ఎనీథింగ్. డెవలప్మెంట్ మీన్స్ నాట్ ఓన్లీ ఇట్ విల్ బి డన్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎ వెరీ గుడ్ ఐడియా, యూ క్యాన్ ఇంప్లిమెంట్ ఇట్. ఆర్డీఓ దగ్గర పవర్ ఉంటుంది. ఆర్డీఓ విల్ బి హ్యావింగ్ సమ్ డిస్క్రిషనరీ పవర్స్, యూ కెన్ యూజ్ ఇట్. ఈ హుసేన్ సాగర్ మన వల్ల కాదులే, కానీ హుసేన్ సాగర్ కాదు, చిన్నవి ఏదో ఉస్మాన్ సాగర్, కుంటల వాటర్ ఫాల్స్. ఓకే, సో టుమారో we will go into Hyderabad administration with Salarjung reforms. Thank you.